ఏదో ఒక పండగ వాతావరణంలో ఉన్నాము అన్న. ఓ పండగ చేసుకుంటున్నాం మేము. ఆహా, కాదు, మీ పండగలో మీకు కలిగే ఆనందం, మీకు కలిగే ఉద్యోగం కంటే అతి శ్రేష్టమైనది మీకు పరిచయం చేస్తాను రండి అని చెప్పి అతడు వాళ్ళని కాస్త తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అంతకుముందు పండగ చేసుకుంటున్నప్పుడు అంటే వారు సొంతంగా ఏదో ఆనందిస్తున్నాము, మేము బాగానే ఉన్నాము అనుకుంటున్న జీవితం అది. అంతే, బాగానే ఉన్నాం, ఏదో ఉన్నదాన్ని బట్టి అలా వెళుతున్నాం అని సాగిపోతున్నారు వాళ్ళు. కానీ అలా ఉన్నదానికంటే ఈ భక్తుడు దేవుని మందిరానికి తీసుకెళ్ళిన తర్వాత మందిరంలో కలిగిన ఆ అనుభవాన్ని చూసి అర్రెర్రే, ఇది ఎప్పుడో మా జీవితంలోకి వచ్చుంటే ఎంత బాగున్నాం, మేము కలిగి ఉన్నది అదే శ్రేష్టమైంది అనుకున్నాం, అంతకంటే శ్రేష్టమైంది ఎక్కడ దొరుకుతుంది, ఇది బాగుందే అని దేవుని మందిరంలో బహుగా సంతోషిస్తున్నారు. 42వ కీర్తన 4వ వచనంలో ఇప్పుడు ఈ భక్తుడు కష్టంలో ఉన్నాడు. ఈ కష్టాల్లో చూడండి దేని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, తాను దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు లోక సంతోషాలు, ఈ బ్రతుకు చాలే, ఇంత మట్టుకు చాలే అని అంతకంతకు అలా తృప్తి పడిపోతున్నారు లోకంలో ఉన్న దాన్ని బట్టి. అలాంటి వారిని తీసుకొని దేవుని మందిరానికి వెళ్ళాడంట. వెళితే అక్కడ ఓహో మహా సంతోషం, వారి జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. ఇప్పుడు ఇదంతా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏ స్థితిలో ఉండి జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, అతడు చాలా శ్రమల్లో ఉన్నాడు, చాలా శోధన మధ్యలో ఉన్నారు వాళ్ళు. అందుకనే 5వ వచనంలో నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవు ఎలా తొందరపడుచున్నావు. చూసారా, ఓ మాట చెప్తాను వినండి. మీ సమస్యలతో మీరు మాట్లాడుదురుగాక. మీ సమస్యతో మీరు ఎప్పుడు మాట్లాడతారో తెలుసా? మీరు సంతోషంగా దేవునిలో ఉన్నప్పుడు, క్రీస్తులో సరైన చోట్లో మీరున్నప్పుడు, మిమ్మల్ని గూర్చిన అవగాహన మీకు కలిగినప్పుడు మీరు కొండలాంటి సమస్యలతో మాట్లాడగలుగుతారు. ఏదైతే విరిగిపోయిందో దాంతో మాట్లాడగలుగుతారు. మీరు విరవబడిన సంబంధాలు, అక్కడ ఉన్న దెయ్యంతో మాట్లాడి దానిని వెళ్ళగొట్టగలుగుతారు. మీరెవరో తెలుసా? మిమ్మల్ని మీరు బాగు చేసుకునే వారై ఉంటారు. మిమ్మల్ని మీరు నయం చేసుకునేవాళ్ళు. మీకు మీరుగా వైద్యం చేసుకునే ఒక వెసులుబాటు దేవుడు ఇచ్చాడు. దేనికి వైద్యం చేసుకోవాలి? మీ హృదయానికి వైద్యం చేసుకోవాలి. మీరు మీ మనసుకి తగిలిన గాయాలను మీరే వైద్యం చేసుకోవచ్చు. ఈ లోకంలో ఏ వైద్యుడు పనికిరాడు. అల్లెలు చెప్పండి. మీ హృదయం కొన్ని బాధ, అందుకనే కీర్తనకారుడు తన ప్రాణాన్ని వైద్యం చేసుకుంటున్నాడు, తన ప్రాణాన్ని బాగు చేసుకుంటున్నాడు. ఏమని? ఇప్పుడు ఎప్పుడైతే దేవుని సన్నిధి, ఆ మందిరము, దేవునికి వెళ్ళిన అనుభవాలన్నీ గుర్తు తెచ్చుకున్నాడో, జ్ఞాపకం చేసుకున్నాడో, మనసులోకి తెచ్చుకుంటున్నాడో, ఆ మనసు వచ్చిన తర్వాత, ఆలోచన మార్చుకున్న తర్వాత ఇప్పుడు తన హృదయంతో మాట్లాడుతున్నాడు, తన ప్రాణముతో మాట్లాడుతున్నాడు. ఏమని? నా ప్రాణమా నీవేళ నాలో ఎందుకు రుంగావు? ఎవరన్నా వచ్చి ఓ కోరహు కుమారుడా ఎందుకు రుంగేవు నువ్వు అని అడగాలి. కానీ ఇతడే అడుగుతున్నాడు. ఎవరిని? ఇప్పుడు ఎవరిని చెప్పాలా? గట్టి చెప్పండి. తన ప్రాణాన్ని అడుక్కుంటున్నాడు. ఎందుకని? తన ప్రాణం ఎలాగుందంట? కృంగిపోయింది. ఈరోజు నీ ప్రాణం ఎలాగుంది? నీ మనసంతా ఇరిగిపోయింది పాస్టర్ గారు. నా ప్రాణం ఏదో నీరసిల్లిపోయింది, నా ప్రాణంలో ఏదో నెమ్మది లేదు. ఏం భయపడకో, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళే లోపల నీ ప్రాణానికి స్వస్థత కలగబోతుంది. నీ ప్రాణము బలముగా మారబోతుంది. హల్లెలూయా. అందుకనే సమస్యతో మాట్లాడడం మొదలుపెట్టు, పరిస్థితులతో మాట్లాడడం మొదలుపెట్టు. సాతనగాడు చాలా కుయుక్తిగాడు. మన ఎదుట మన సంతోషాన్ని, మన ఆనందకరమైన జీవితాన్ని దొంగిలించడానికి, నీవు సంతోషంగా ఉండకుండా నీ ఎదుట కొన్ని పరిస్థితులు తీసుకొచ్చి పెడతాడు. అవి నీ కళ్ళకు కనబడేలాగా చేస్తాడు. అప్పుడు నీ హృదయం కాస్త విరిగిపోయి నలిగిపోయినట్టుగా ఉంటుంది. ఏంటి ఎలాగేంటి? పొద్దున్నే ఏంటి
ఏదో శుభమాని ఇలా బయలుదేరితే ఎలాగేంటి అన్నట్లుగా ఎదురవుతాయి పరిస్థితులు. కానీ ఆ పరిస్థితిని బట్టి కూడా నువ్వు కదిలించబడనక్కర్లేదు. అల్లెలి చెప్పరే, కదిలిపోతున్నారా? ఏ పరిస్థితిని బట్టి కదిలిపోతున్నారు మీరు? ఏ పరిస్థితి మిమ్మల్ని కదిలిస్తుంది చెప్పండి. మిమ్మల్ని కదిలించే పరిస్థితితో మీరు మాట్లాడండి, అది మీ మాట వింటుంది. మీరు కొండలతో మాట్లాడమని ప్రభు చెప్పాడు, లోయలతో మాట్లాడమని ప్రభు చెప్పాడు, దయ్యాలతో మాట్లాడమని ప్రభు చెప్పాడు, అపవాదిని ఎదిరించమని చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలి మనం? పాస్టర్ గారు మీరు ఎదిరించండి నా పక్షంగా. మేము ఎదిరించాల్సిన ఎదిరిస్తాం, కానీ మీకు అప్పగించిన పని అది మీ పని. ప్రభువా ఈ దెయ్యాన్ని ఎల్లగొట్టిన ఆయన, నా పని కాదు అది. ఎవరి పని అది? దేవుండా. ఈ దెయ్యాన్ని ఎల్లగొట్టు అని మీరు ప్రార్థన చేశారు. మీరు మా ఇంట్లో ఉన్న ఈ దెయ్యాన్ని తీసివేసే ప్రభువా వెళ్ళగొట్టు అన్నారు. ఆ పని ఎవరిదండి అసలు? ఆ పని ఎవరు చేయాలి? ఆ పని నేనే చేసుకోవాలనుకోండి సరే, మీరే చేసుకోవాలి. దేవుడిని అడిగితే దేవుడు అంటాడు నేనేం చేయలేను, నా చేతుల్లో లేదు. అదేంటి ప్రభు, దెయ్యాల మీద అధికారం నీకే కదా, ఇప్పుడు ఆ అధికారం నీకు కూడా ఇచ్చాను. మీ అధికారాన్ని బట్టి మీకు ఆనందం లేదా? అదే అంటున్నాను, సాతానగాడు మభ్య పెడతాడు. ఇన్ని సమస్యల్లో ఉన్నావు కదా, నువ్వేం తలెత్తుకుంటావులే, ఇన్ని బాధల్లో ఉన్నావు కదా, నువ్వు ఎలా సంతోషంగా ఉంటావు, ఇన్ని పెట్టుకొని ఎలా ఆనందంగా ఉంటావు, ఉండలేవు ఇప్పుడు అని అంటాడు. కానీ నేనంటాను వాటన్నిటిని చీల్చుకొని నేను ఆనందిస్తున్నాను, ప్రభు నందు ఆనందిస్తున్నాను, నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటున్నాను నేను. మీరు చెప్పండి, అలా చెప్పండి, సాతానగాడు ఎగిరిపోతాడు యేసునామములో. హల్లెలూయా. భలే విచిత్రమైన ఆడు పిసినారోడు, చిలిపి పనులు చేసేవాడాడు, చిలిపి కార్యాలు చేస్తాడు సైతానుగాడు. చాలా చిన్న చిన్నగా చిలిపి కార్యాలు చేస్తాడు. మనం చక్కగా ఆనందంగా దేవుని సన్నిధికి సంతోషంగా బయలుదేరితే అప్పుడే ఏదో శోధన తెచ్చిపెడతాడు. కానీ క్రీస్తులో నువ్వు ఎవరో తెలిసినప్పుడు, నీకు ఒక అవగాహన గ్రహింపు నీలో కలిగినప్పుడు ఆ పరిస్థితి నిన్ను చూసి భయపడి పారిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఒక అధికారము కలిగిన వాడు అని ఇతనికి తెలిసిపోయింది. కాబట్టి ఇతని ఎదుట నా ఆటలు సాగవు అని అపవాదికి నువ్వు ఒక సవాలు విసిరిన వ్యక్తిగా నిలబడితే వాడు ఏ కార్యాన్ని నీ జీవితంలో చేయజాలడో. కొన్ని నేను ఉదయాన్నే బయలుదేరాను, చక్కగా దేవుని సన్నిధిలో బయలుదేరాను. కరెంటుది బండికి ఛార్జింగ్ పెట్టే ఒక సాకెట్ ఉంటుంది, అది కొంచెం చిన్న మంట వచ్చి కాలిపోయింది. అది ఉదయాన్నే స్తోత్ర ప్రార్థన అయ్యింది, వేకువజామున ప్రార్థన అయింది, వాక్యం చదువుకున్నాం, ఇంతగా దేవుని సన్నిధిని ఉదయాన్నే అనుభవించాం. ఛార్జింగ్ పెట్టమని శాలేం చెప్తే వాడు ఛార్జింగ్ పెట్టి స్విచ్ చేసాడు, అదేమో కాలిపోయింది. ఇప్పుడు అయ్యో ఏంటి ఇలాగా, ఏం బాధపడలా. ఇంకో బోర్డు ఉంది అన్నాను, ఆ బోర్డు పెట్టాడు. సాతానుగాడు ఇలాంటి పనులు చేస్తాడు. ఎందుకు? నీలో ఉన్న ఆ దైవికమైన సంతోషాన్ని, సమాధానాన్ని విరగొట్టాలని. ఆ రీతిగా వచ్చాడు, ఆడేం చేయలేకపోయాడు. అంటే చూడండి, నన్ను చూస్తూ వినండి, ఏదైనా ఒక పరిస్థితి మీ ఎదుటికి వచ్చినప్పుడు మీరు స్పందించే తీరు, మీరు దానిని హ్యాండిల్ చేసే ఆ వైఖరి, ఆ ప్రవర్తన దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు ఎలా స్పందిస్తారు అనేది అటు దేవుడు చూస్తాడు, ఇటు సాతానుగాడు రెడీగా ఉంటాడు. ఇప్పుడు ఎలా స్పందించాలి? ఇప్పుడు ఎరా చూసుకోవడం తెలీదా? ఎందుకు దాన్ని అలాగా, ఎందుకు అలా మంట వచ్చి ఇలా చేసామని వాడి మీద 4 గుద్దులు కొద్దాలి నేను. అసలు అలా ఎవరు అనుకున్నారు? సాతానుగాడు అనుకున్నాడు. మీకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నన్ను అంటున్నాడు, ఈ జనులను నీవు సంతోషంగా ఉంచగలవా? ఈ చిన్న మందను నువ్వు సంతోషపెట్టగలవా అని నాకు ప్రశ్న ఎదురైంది. అప్పుడు నేనన్నాను, నేనైతే సంతోషపెట్టలేను, కానీ నా దేవుడు సంతోషపెట్టగలడు. నేను తృప్తిపరచలేను మిమ్మల్ని, కానీ ఎవరు తృప్తిపరచగలరు? జీవం కలిగిన దేవుడు తృప్తిపరిచి మీ ఆకలి తీర్చబోతున్నాడు. ఈ పూట సమృద్ధిగా మీరు భుజించి వెళ్ళబోతున్నారు యేసునామములో.
మీకు ఆకలి తెలియకుండా ఉండబోతుంది ఇక మీదట. నమ్మండి. ఆ పరిస్థితిని బట్టి నేనేం కదిలించబడలేదు. తర్వాత ప్రేయర్ చేసుకుంటున్న నా ప్రార్థనా స్థలంలో, ఆ ఇంట్లోనే అక్కడ దానిని దుర్వాసన కొట్టేలాగా అక్కడ ఒక చెత్త కార్యక్రమం చేశాడు సాతానుగాడు. అక్కడ ఏదో అంటుకుంది. అంటే చూసా, నువ్వు ప్రార్థన చేసుకునే చోటు నేను పాడు చేశాను. ఆవిడేమో మొత్తం తడిగొట్టేసింది, పోయింది. దాన్ని బట్టి ఎందుకు ఇలా చేసావు అని పిల్లల మీద కోపడలేదు. అంటే ఓ పరిస్థితిని హ్యాండిల్ చేసే విధానం తెలిసి ఉండాలి. హల్లెలూయా చెప్పండి. ఇస్త్రీ చేసేటప్పుడు షర్ట్ కాలిపోయింది. ఎందుకు చేసేటప్పుడు ఇలా కాల్ చేసావు? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఆ సొక్కాయే వేసుకోవాలి. ఇస్త్రీ చేసేటప్పుడు కాలిపోయింది, ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి మీరు? మహా జ్ఞానవంతులైన మీరు చెప్పండి. ఇప్పుడు నేను చర్చికి రాను. ఇప్పుడు హల్లెలూయా చెప్పండి. నేను చర్చికి రాను, నా షర్ట్ నువ్వేం చేసావు? కాల్ చేసావు. నేను చర్చికి రాను అంతే, నా షర్ట్ లేకుండా చేసి, లేకపోతే కొత్తది ఉంది, ఏం లేదు, చక్కగా దాన్ని మడతెట్టడమో లేకపోతే ఇంకోటి వేసుకోవడం వచ్చితే, అబ్బా ఎలాగైనా ఆపేద్దాం అనుకున్నా నెలనే ఆపలా పోయాను రా. ఎవరో చెప్పాలా? ఆడు చేసే పనులు చెప్తున్నాను. ఆడు చేసే పనులు మీకు అర్థమైనవి అనుకోండి, ఆ పరిస్థితిని ఎలా డీల్ చేయాలో మీకు అర్థమైపోద్ది ఈరోజు. హల్లెలూయా. మీకు చాలా దేవుడు జ్ఞానం బోధిస్తున్నాడు ఈ పూట. మీరు పరలోకమందు కూర్చొని వింటున్నారు. ఇప్పుడు ఇక్కడ లేరు మీరు. ఇప్పుడు హల్లెలూయా చెప్పండి. ఇక్కడ లేరు, నేను చూస్తున్నాను. మీరు ఎక్కడైతే కూర్చోలేదు, కానీ పరలోకంలో కూర్చొని ప్రభు ఒడిలో ఉండి ఆలకిస్తున్నారు మీరు. వాక్యలో రాయబడింది ఆ మాట. నా దేవుని బిడ్డలారా, మెట్లు ఎక్కువ వస్తున్నాను చూడండి. అడుగడుగున అపవాది యొక్క చర్యలను గుర్తుపట్టండి. మెట్లు ఎక్కువ వస్తుంటే మీరు శబ్దం చేసేస్తున్నారు మీరు అని ఒక ఆయన అంటున్నాడు గట్టిగా, ఏదో కొట్టేస్తున్నారు పైన. మేము మైక్ ఎట్టడం చాలా నెలల నుండి మానేసామండి. మైకు లేదంటే మాకు బీపీలు షుగర్లు ఉన్నాయి, గుండెకాయ ఎగిరిపోతుంది అని అంటుంటే, అప్పుడు సరే నేను కొట్టడం ఆపేస్తాం. ఇప్పుడు ఎలా పాట పెట్టేప్పుడు ఎలా కొడుతున్నాం కదా, ఇది కూడా అడ్డే అన్నాడు. మైక్ ఎట్టుకునే ఇవ్వలేదు. ఇప్పుడు చూడండి నా వైఖరి, నన్ను చూస్తామని నా వైఖరి అయితే మైక్ ఎట్టుకునే ఇవ్వలేదు. ఎవరు మట్టి కాలే ఏమనుకున్నారు? ఇది సైతాను గాడు ఈ రీతిగా హ్యాండిల్ చేస్తామని వాడు. పరిశుద్ధాత్ముడు ఎలా హ్యాండిల్ చేస్తున్నాడంటే, అయితే మానేస్తామండి. అది కూడా 2 చేతులతో చప్పట్లు కొట్టుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనిని బట్టి నేను అంటాను, పరిస్థితిని శాంతంతో ఎదుర్కొంటే సిగ్గుపడిపోతాడు. నువ్వు తలదించుకునే పని లేదు, సిగ్గుపడతాడు. పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలి? యేసు ప్రభు ధోనిలో వెళుతున్నాడు. వెళ్ళేటప్పుడు ఆయన నిద్రపోతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. ఎక్కడ? పడవలో ఆయన నిద్రపోతున్నాడు. అబ్బాయి జాగ్రత్తగా పడవ నడిపించే వాళ్ళు నడిపించండి, తెరచాపలు ఎత్తేవాళ్ళు ఎత్తండి, మొత్తం మీద అద్దరికి వెళ్ళాలి మనం, నేను కొంచెంసేపు నిద్రపోతాను అన్నాడు యేసయ్య. నిద్రపోతుంటే వీళ్ళు దోణి నడుపుతున్నారు. దోణి నడిపించుటలో హల్లెలూయా చెప్పండి. దోణి నడిపించుటలో గాలి ఎదురైనందుకు నడిపించలేకపోతున్నారు ముందుకి. అది ఆగిపోతుంది. అది గాలి ఏమో ముందుకెళ్తుంటే గాలి తోసేస్తున్నారు. ఆ గాలి ఈ గాలి ఒకటి అని చెప్పి విసుగు, వాళ్ళకి విసుగు. మీలో ఉదయాన్నే కొన్ని పనులు చక్కబెట్టుకోలేదని సాతానుగాడు విసుగు అనే ఒక ఆత్మను మీ దగ్గరికి పంపించాడు. ఈ పని అవ్వలేదు, ఆ పని అవ్వలేదు. అక్కడేమో పాస్టర్ గారు ఊరుకోరు. హల్లెలూయా చెప్పండి. అక్కడేమో పాస్టర్ గారు ఊరుకోరు. లేట్కి వెళ్తే ఏదో అంటారు. ఏమన్నా ఈరోజు ఏమన్నా అంతే. హల్లెలూయా. ఈరోజు మిమ్మల్ని తిట్టు. హల్లెలూయా చెప్పండి సరే.
ఆయన మధ్యలో వచ్చి మధ్యలో కుర్చీ తీసి మధ్యలో ఇద్దరిని జరిపి మధ్యలో వేస్తుంటే తిట్టు, ఆ వ్యక్తిని తిట్టను. మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు, తిట్టు. గలిబిల్ చేసే నువ్వే గలిబిల్ చేయను, లేకపోతే ఇంకో వ్యక్తిలో దూరి గలిబిల్ చేయి అని ఎవరినో పంపుతాడు. ఆ గలిబిల్ చేసినప్పుడు మనం ఎలా ఉండాలో మనం అలా ఉంటే ఆడు వచ్చినట్టుగా వెళ్ళిపోతాడు. హల్లెలూయా. విసుగుదల పంపుతాడు. అప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి? నా బ్రతుకునందు నాకు నెమ్మది లేదు, చిచ్చి పనికిమాలిన బతుకు, పనికిమాలిన బతుక. ఎంత శ్రేష్టమైన జీవితం ఇది. మాట్లాడే జీవితం వచ్చింది నీకు, చనిపోయి మళ్ళీ బతికే జీవితం వచ్చింది నీకు. నువ్వు చనిపోతావు, మళ్ళీ బతుకుతావు. ఇంత జీవితం ఏ జీవికి ఉంది భూమి మీద? ఏ పక్షులకు ఉంది? ఏ జంతువులకు ఉంది చెప్పండి? మనుషుడు నిర్మించిన నిర్మాణాలకు ఉందా ఈ జీవితం? పేకమేడలా కూలిపోతాయి భూకంపం వస్తే. కానీ నీలాంటి జీవితం దేనికి ఇవ్వలేదు దేవుడు. ఎంత గొప్ప సుందరముగా ఆకాశాలని సృష్టించి భూమిని కలుగు చేసి అన్నీ పెట్టి నిన్ను మహారాణిలాగా మహారాజులాగా ఈ భూమి మీద పెడితే నా జీవితం నాకెందుకులే, నా జీవితం వద్దు బాబోయ్. ఎవడాడు చెప్పాలా? సాతానుగాడు. అంటే నువ్వు ఎప్పుడు ఓ మూల కూర్చొని ఏడుస్తూ ఉంటే నీ గదిలో నువ్వు సంతోషంగా తిరగడం మానేసి మూల కూర్చుంటే ఆడు తిరుగుతాడు నీ గది నిండా. ఆడు తిరిగి ఓ రంగులు రావటంలా తిరుగుతాడాడు. రే 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 చిలిపిదయ్యారు, ఇంకో 10 మంది రండిరా. ఎందుకు? ఈ ఇంట్లో చాలా చోటు ఉంది ఇక్కడ. ఎందుకని? ఈ ఇంట్లో ఎవడో తిరిగేవాళ్ళు లేడు, ఈ ఇంట్లో ఎవరో సంతోషించేవాళ్ళు లేరు. వాళ్ళ దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరో వాళ్ళకి తెలియదు. అది రక్షణ పొందిన ఇల్లు కదా, రక్షణ పొందిన ఇల్లే కానీ వాళ్ళకి రక్షణ విలువే తెలియదు. కాబట్టి అలాగే ఏదో చిన్న సమస్య పెట్టానురా నేను, అందుకని కూర్చొని ఎడుతున్నారా. కాబట్టి రండి మనం ఇక్కడ విందు చేసుకుందాం. సాతానుగాడికి విందు భోజనం దొరికే ఇల్లు ఏదో తెలుసా? ఏ విశ్వాసుల గృహమైతే ఏడుస్తూ అయ్యో నా బతుకింతే అనుకుంటారో ఆ ఇల్లు సాతానుగాడికి విందు భోజనం లాంటిది అది. కానీ సాతానుగాడికి విందు లేకోకుండా ఆడు వచ్చాడు, కొండలన్నీ ఖాళీయే. చెప్పండి, ఏం ఖాళీ? కొండలు ఖాళీ. ఆడు ఏదేదో పట్టుకొచ్చాడు. ఆల్రెడీ ఆడు పట్టుకొచ్చిన అన్నీ మీ దగ్గర నింపాలనుకుంటున్నాడు. ఆల్రెడీ మీరు నింపబడే ఉన్నారు. మీరు ఇంకెక్కడేస్తాడు చెప్పండి? ఇంకెక్కడ పెడతాడు? సంతోషము అనే నది మీలో నుండి విడుదలైంది. పరిశుద్ధాత్ముడు మీలో నుండి తన్నుకుంటూ వస్తున్నాడు. మీ పాత్రలన్నీ నింపబడ్డాయి. ఇంకా ఎక్కడ పెడతాడు? నిరాశ తీసుకొచ్చి నీలో ఎక్కడ పెట్టగలుగుతాడు? ఎక్కడ దాస్తాడు? బీరువా ఖాళీ లేదు. ఏమండి? బీరువా ఖాళీ లేదు, ఏ చోటు ఖాళీ లేదు. ఇప్పుడు బట్టలు కొంటారా? మీరు కొంటారండి? లేకపోతే బట్టలన్నీ కొని మూటలు కట్టి ఇంటి బయట పెడతారా? బట్టలు కొనడం ఆపేస్తారు. ఎందుకని? బీరువా అంతా ఫుల్గా ఉంది. ఇప్పుడు ఇల్లు అంతా బాగానే అన్నిటితో నింపబడింది. ఇప్పుడు ఇల్లు ఖాళీ లేదు, ఇప్పుడు ఏం కొనొద్దు మనం, అంతే కదా? అదే మీరు నింపబడి ఉండగా అపవాది ఏది పట్టుకొచ్చినా మీ జీవితంలో దానిని పెట్టజాలడు. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించుదురుగాక. హల్లెలూయా. యేసయ్య ఆయన నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులేమో గాలి కోసం చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఓ పక్కనేమో ఈ లోపల మధ్యలో తుఫాన్ వచ్చింది. ఈ ఒకదాంతోనే చచ్చిపోతున్నాం. ఇప్పుడు చూడండి శ్రమ వెంబడి శ్రమ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవాలి. అప్పుడు కూడా బాధ కలిగింది. ఇప్పుడు ఈ బాధను బట్టి నువ్వు బాధపడిపోతున్నావు. ఇంకో బాధ వస్తుంది, ఇంకోటి తెస్తాడు. నాకు వీళ్ళ దగ్గర చోటు దొరికింది. ఎందుకని? ఏదో చిన్న సమస్య తెచ్చాడు, దాన్ని బట్టి నువ్వు పట్టుకున్నావు. ఇంకా ఆరాలు తీయడం, ఆలోచించడం, పక్కన కూర్చోవడం, ఆలోచించి ఏడవటానికి మొదలవుతున్నావు. అమ్మయ్య నాకు చోటు దొరికింది, ఇక్కడ చోటు దొరికింది. అప్పుడు ఇదిగో ఆల్రెడీ ఒకటి తెచ్చిపెట్టాడు కదా, ఇంకోటి కూడా. అమ్మ కొంచెం చోటు ఎత్తావా? ఏం చోటు? ఇదేంటిది? అప్పులు. ముందు ఆల్రెడీ అనారోగ్యం తెచ్చిపెట్టాడు, దాన్ని బట్టి నువ్వు కుమిలిపోతున్నావు. ఈ అనారోగ్యంతో చనిపోతానేమో, ఈ అనారోగ్యంతో ఇక నేను నా జీవితం వెళ్ళబుచ్చేస్తానేమో. ఏం కాదు. ఈ లోపల నువ్వు అలా కుమిలిపోతుంటే అమ్మయ్య నాకు చోటు దొరికింది. ఎవరికే చెప్పాలా? మీరు బాగా ఆలకెత్తున్నారు, మీకు అర్థమవుతుంది. మీకు హల్లెలూయా చెప్పండి.
సాతానుగాడు ఇంకోటి తెస్తాడు, ఇంకోటి తెచ్చి దీనికి కూడా చోటెత్తవా, ఇదేంటిది, నిరాశ, నిందలు. నేను ఇన్ని బాధల్లో ఉన్నా కానీ, ఇప్పుడు ఈ వైపు నీ భాగం, ఇన్ని బాధల్లో ఉండి కూడా నేనే ఇంత నలిగిపోతుంటే మళ్ళీ ఈ నింద వేయాలా నా మీద, ఈ నింద ఎందుకు వేయాలి, ఆల్రెడీ ఇప్పటికే అనారోగ్యంతో కుమిలిపోతున్నా, అందుకని అది కూడా వచ్చింది. అందుకని ఇప్పుడు నీ మీద ఏముంది, నింద ఉంది. ఇప్పుడు ఈ నిందను బట్టి ఏడుతూ అనారోగ్యం, ఒకటి అనారోగ్యం, రెండు చెప్పాలా నింద, ఈ రెండిటికి చోటు వచ్చింది. ఇప్పుడు మూడోది పట్టుకొస్తాడు ఇప్పుడు ఆడు ఇంకోటి. మూడోది ఏంటి, నీ పిల్లల్లో క్రమం లేనిది ఏదో తీసుకొస్తాడు, పిల్లల విషయం ఏదో సమస్య తీసుకొస్తాడు. ఇప్పటికే రెండింటితో నలిగిపోతున్నావు, మూడోది ఎంటర్ అవుతుంది. నేను అంటాను 3, 4, 5 ఏమీ లేదు కానీ యేసు నామములో హల్లెలూయా చెప్పండి. నేను గద్దిస్తున్నాను దీన్ని. మాట్లాడండి, మాట్లాడాలి, మీరు సమస్యలతో మాట్లాడాలా. అనారోగ్యమా చెప్పాలి, అనారోగ్యమా యేసు నామములో నాలో నుండి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా. సమస్యలతో మాట్లాడడం మొదలు పెట్టండి, యేసు చేసినట్లు చెయ్యండి, చోటు ఇవ్వకండి అపవాదికి. మీరు చెప్పండి ఒకసారి, ఏమివ్వకూడదంట, చోటు. అంటే ఇవ్వటం ఇవ్వకపోవడం ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు, అమ్మా మన చేతిలోనా? గట్టి చెప్పాలా, నా గొంతు ఇలాగుంది, మీరేమో గట్టి చెప్పచ్చు. మీ చేతిలోనే ఉంది కదా, ఎవరి జీవితం వాళ్ళ చేతిలోనే ఉంది. ఇప్పుడు యేసయ్య ఆయనేమో నిద్రపోతున్నాడు, శిష్యులేమో అరే బాబు మనం వల్ల అవ్వట్లేదు, ఇంకా పెద్ద ఆయన ఉన్నాడు కదా, శిష్యులందరిలో పెద్ద తలకే. ఇప్పుడు ఆయన పట్టుకున్నారు శిష్యులందరూ. పేతురు బాబాయ్ ఏంటి పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పక్కనేమో గాలి, ఓ పక్కనేమో తుఫాన్, ఈ రెండు వచ్చేసింది, ఇప్పుడు ఏం చేద్దాం? అసలు ప్రారంభం తుఫాన్కే నువ్వు ఎందుకు భయపడ్డావు, ఎందుకు గాలికి ఎందుకు భయపడ్డారు మీరు? ఆ మొదటి దానికి భయపడ్డారు కాబట్టి రెండోది వచ్చింది. ఆ రెండో దానికి ఎందుకు చోటు వచ్చిందో తెలుసా? మొదటి దానికి చోటు ఇచ్చారు కాబట్టి. నీ ఇల్లు సమస్యలకు ఎందుకు చోటు ఉండాలి, విచారానికి ఎందుకు చోటు ఉండాలి, నిందలకు ఎందుకు చోటు ఉండాలి, చింత అనేదానికి ఎందుకు చోటు ఉండాలి, అవమానం అనేదాని కొరకు ఎందుకు కృంగిపోవాలి? ఎవరో ఏదో అన్నారు, ఆ మాట విన్నావు, వెంటనే కోపం, ఆ కోపానికి ఎందుకు చోటు ఉండాలి నీలో? నువ్వెవరు? నువ్వు జీవము కలిగిన దేవుని ఆలయం. నువ్వు ఎవరట చెప్పాలా? అంత గొప్ప దేవుని ఆలయం. మరి ఆయన్ని పెట్టుకున్న ఆలయం విచారంగా ఉండాలండి, ఏడుస్తూ ఉండాలా? కొరతలు తీర్చేవాడు, కొదువులు తీర్చేవాడు, నాకన్నీ నీవేలే యేసయ్యా యేసయ్యా హల్లెలూయా. అన్నీ నీవే అంటున్నావు, మరి అన్నీ నీవే అన్నప్పుడు, అన్నీ ఆయన అయినప్పుడు మళ్ళీ ఎందుకు విచారపడుతున్నావు? చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించుదురుగాక. ఆ రెండింటితో విసుగుపోయి ఆ రెండింటిని జయించలేక బోధకుడి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఏమవుతున్నారంట వాళ్ళు చెప్పాలా? మేము నశించిపోతున్నాం. ఎందుకు నశించిపోతున్నారు? ఎక్కడున్నారు మీరు? యేసయ్యతోనే ఉన్నాం. చెప్పండి, ఎక్కడున్నారు మీరు? ఎవరు నమ్మారు? మీరు ఏం పొందారు? రక్షణ పొందారు, యేసయ్యనే నమ్మారు. ఎక్కడున్నారు ఇప్పుడు? ఎక్కడున్నారు కదా? మరి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఈ సన్నిధిలో ఏముందో మీకు తెలీదా? ఎందుకు విచారం? ఎందుకు ముఖం చిన్నబుచ్చుకున్నట్లు పరిస్థితులు? 16వ కీర్తన 8వ వచనం చూడండి, ఆఖరి వచనం. 16వ కీర్తన 11వ వచనం. ఇప్పుడు శిష్యులు ఎక్కడున్నారు? ధోనిలో ఎవరున్నారు? యేసయ్య ఉన్న దగ్గరే ఉన్నారు, యేసయ్యతోనే ఉన్నారు. మళ్ళీ ఏమున్నాయంట? ఓ ఇంత విచారం ఏంటో, ఈ విసుగుదల. నేను చెప్పనా, దేవుడు నాకు నేర్పిస్తున్నా చిన్న చిన్న పాఠాలే మీతో చెప్తున్నాను. ఒక పెద్ద ప్రసంగం చేయలేని పని ఓ చిన్న అనుభవం చేస్తుంది. 100 ప్రసంగాలకు మించి ఒక అనుభవం ద్వారాలు తెరిచేస్తుంది. హల్లెలూయా. గత జీవితంలో నాకు గడిచిన దినాల్లో
ఎన్ని మీదకు వచ్చినాయో తెలుసండి, చెప్తున్నాను చూడండి. ఎన్ని మీదకు వచ్చినాయో అల్లెలూయా చెప్పండి సరే. నా మీదకు వచ్చినవి అన్నీ నోరు తెరుచుకొని ఉన్నాయి పరిస్థితులు. ఎన్ని నోళ్ళు ఉన్నాయో చుట్టూ. ఓలే ఈ చుట్టూ ఉన్న వెనక భాగం అన్న ఖాళీ ఉంది కదా, వెనక్కి తప్పించుకోవడానికి లేదు, ఇటు అటు ఎటు తప్పించుకోవడానికి లేదు. కానీ చుట్టూ ఉన్న ఈ పరిస్థితుల్లో ఓ పక్కన ప్రార్థన చేస్తున్నాం, ఓ పక్కన ఎలా దేవుడు నేర్పించాడు. నువ్వెక్కడున్నావు, నీలో ఎవరున్నారు అని ప్రభు నన్ను ప్రశ్నిస్తే, నా పరిస్థితుల్లో నేను నేర్చుకున్న పాఠమే ఈ ఉదయం మీతో చెప్తున్నాను నేను. హల్లెలూయా. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉంది. మరి సంపూర్ణ సంతోషం కొద్దిగా ఇద్దరికో ముగ్గురికో కాదు కదా, అందరికీ సంపూర్ణంగా ఎంత కావాలో అంత సంతోషం ఉంది. మరి సంతోషంగా ఉండాలి కదా. ఎందుకు అలా దిగులుగా, ఎందుకు అంత చింతగా, ఎందుకు అంత బాధగా వేదనగా, ఎందుకు అలా ఉండాలి చెప్పండి? ఏమైంది మీకు? పాస్టర్ గారు చాలా పరిస్థితులండి. అదే అంటున్నాను, ఇందాక ఏం చేసాం? చింతలన్నీ యేసయ్య మీద వేసామా, భారములన్నీ ప్రభు మీద విసిరేసామా? మరి ఇంకెందుకు తేలిగ్గా ఉండు. నువ్వు చింతపడుతుంటే సాతానుగాడు ఏమంటాడు? అదే నేను కోరుకున్నదే అదే, కాబట్టి నాకు తగినట్టుగా నా కుమారుడు, నాకు తగినట్లుగా నా కుమార్తె. ఇప్పుడు నువ్వు ఒక సాతాను కొడుకువా, సాతాను కూతురువా? సాతానుగాడు అలా అనుకుంటాడు. కాదు, నేనంటాను, ఆడు ఒకవేళ ఈమె నా కూతురు, ఇతడు నా కొడుకు అని అంటే నేనంటా, ఏయ్ ఈమెవరో తెలుసా? దేవుని కుమార్తె. ఇతడెవరో తెలుసా? దేవుడి కుమారుడు ఇతడు. ఇతన్ని ముట్టజాలు నువ్వు. హల్లెలూయా. మీరెవరో మీరు తెలుసుకోవాలి. ఓ మాట వినండి. వెంటనే ప్రభు దగ్గరకు వచ్చి పేతురు వచ్చి, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఆహా సరే. ఇంకా రెండోది ఏంటంటున్నారంటే, చింత లేదా ఎవరికే? ప్రభువుకి. ఇప్పుడు మేము ఎడుతున్నామండి, మేము బాధపడుతున్నాం, వాళ్ళకి ఇంత కూడా బాధ లేదండి మా కొరకు. స్వయం జాలు అంటారు దీన్నే. ఏమంటారు అంటే, వారి మీద వారికే మేము నశించిపోతున్నాం. కనీసం చూడండి బాబు ఎలా నవ్వుతున్నారు వాళ్ళు. మేము ఇన్ని బాధల్లో ఉంటే వాళ్ళు బిర్యానీ తింటున్నారండి. తిన్నాయి, నువ్వు కూడా తిను, ఇంకో ప్యాకెట్ తెచ్చుకొని. హల్లెలూయా. ఎవరికి చింత లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. అవునా? ప్రభు కంటే ఎవరు బాగా పట్టించుకుంటారు? దీవెనక్క, ప్రభు కంటే ఎవరన్నా బాగా పట్టించుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆయన నీ కోసం ఆలోచిస్తున్నాడు. ఇంకేంటి, అయిపోయింది కార్యం. కనీసం మా అక్కకి నా కొరకు ఏమో ఆలోచన లేదండి. మా అమ్మ నాన్న, నాకు తల్లి లేదు, తండ్రి లేడు, మరి ఏంటి నా పరిస్థితి? కనీసం నా బంధువులు కూడా ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను ఎలా వదిలేశారండి? స్వయం జాలి. నీ మీద నీకున్న జాలిని తీసేసుకో. దేవుని కనికరం నీ మీదకి రాని. దేవుని కనికరం వినండి, దేవుని కృప, దేవుని కనికరం నీ మీదకి వచ్చి అలా ఉంది, అలా వచ్చింది. అయితే నీ మీద నువ్వు పడుతున్న జాలి ఉంది కదా, అది అడ్డుగా ఉంది అంతే. ఇప్పుడు దాన్ని నువ్వు తీసేవనుకో, డైరెక్ట్గా ఆయన కనికరం నీ మీదకి వచ్చేస్తుంది. హల్లెలూయా. నీ స్వయం జాలితో, నీ స్వచిత్తంతో నువ్వు యేసయ్య కృపను, యేసయ్య దయను అడ్డుకుంటున్నావు అంతే. ఆయన నీ మీద జాలి చూపకుండా లేడు. నీ తల్లి కంటే, నీ బంధువుల కంటే, నీ తండ్రి కంటే, నీ భర్త కంటే, నీ భార్య కంటే, నీ పిల్లల కంటే ఎక్కువగా నీ మీద ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన ఎక్కువగా ఆలోచిస్తున్నాడు నా ప్రభు నీ కొరకు. మరి అంతగా నీ కొరకు ఆలోచించే ప్రభు దయ, ప్రభు కనికరం ఆయనకు చోటివి. కానీ నువ్వెవరికి చోటు ఇచ్చావు? ఒప్పుకుంటున్నారా అలాగని? అపవాది కానీ ఎవరికి చోటు ఇచ్చావంటే దేవుడికే అనాలి, అంతేగాని అపవాదికి ఇచ్చానండి అని ఎందుకు మీ నోటితో చెప్పడం? నో, నా దగ్గర సాతానికి చోటు లేదు. అప్పుడు నీకు చింత లేదా అంటే, వీళ్ళ కలిగిన బాధను బట్టి ఈయన కూడా ఏమవ్వాలి? ఇప్పుడు చక్కగా మీకులాగే వాక్యం ఉంటుంది ఆ సహోదరి ఇంట్లో. పెద్దక్కేమో లోపలికి వెళ్ళి వంట వార్పు భోజన కార్యక్రమాలు చూస్తుంది.
వచ్చిన వాళ్ళు 13 మంది, 13 మందికి భోజనం పెట్టాలి. హల్లెలూయా. నిద్రపోతున్నారా? 13 మందికి వంట చేస్తున్న ఒక్క ఆవిడే పాపం. ఈ ప్రభు కూర్చున్న చోట నోరు తెరుస్తాడు. ఏమండి మీరేంటి ద్వారపాలు కూడా మీరు? హల్లెలూయా చెప్పండి. ద్వారపాలు కూడా వచ్చి లోపల కూర్చొనము. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా వాళ్ళని ఒక ఆయన వస్తాడు, ఒక ఆయన వెళ్తాడు. దేవునికి స్తోత్రం. యెహోవా వాళ్ళని ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము. చూడండి దేవుని పెట్టలారా, నేనేం చెప్తున్నాను, ఏం చెప్పాను ఇప్పుడు? డైవర్ట్ అవుతుందన్నమాట. స్తోత్రం చెప్పండి సార్. ఏం చెప్పాను చెట్టి? పెద్దక్క 13 మందికి భోజనం వండుతుందండి. యేసయ్య కూర్చున్నాడు, వాక్యం చెప్తున్నాడు. ఆ ఇంట్లో ఉన్న ఒకే ఒక విశ్వాసి. ఇప్పుడు ఆయనతో ఉన్నవాళ్ళు ఓకే, వాక్యం వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ? ఒక్క ఆమె కదా. ఇప్పుడు ఒక్క ఆమె వాక్యం వినేటప్పుడు ఇంకొక ఆవిడ వచ్చి కూర్చోవచ్చు కదా. లోపలికి వెళ్ళి వంట చేస్తుంది. ఇప్పుడు ఎవరు చెప్పారు నిన్ను వంట చేయమని? ప్రార్థన జరుగుతున్న సమయంలో పనెట్టుకోమని ఎవరు చెప్పారమ్మా నీకు? సరే పని చేస్తుంది, చేసుకునేవాడు చేసుకోవచ్చు కదా. నేను ఒక మాట చెప్పనా, ప్రార్థన మధ్యలో పనులు పెట్టుకుంటే, ప్రార్థన ఉండగా పనులు పెట్టుకుంటే పనులు తెవలో, పనులు ముందుకి జరగవు, పని అవ్వదు, పని తెవలదు. నీకున్న బలహీనతను జయించాలనుకుంటావు, ప్రార్థన మాని జయించలేవు. ప్రార్థన మాని డబ్బు సంపాదించి అప్పు తీరదో. ఇప్పుడు ఈమె ప్రార్థన మాని లోపలికి వెళ్ళి పోనీ చేసుకోవచ్చు కదా. పోనీ తప్పులేదండి, చేసుకోవచ్చు, కష్టపడుతుంది ఆమె. మళ్ళీ మధ్యలో అవన్నీ మధ్యలో వదిలేసి మధ్యలో వచ్చేసింది. బోధకుడా నేను ఒంటరిగా అయిపోయాను నేను. అలా చెప్పండి ఏమైపోయింది? నన్ను చూడండి. అవి కుర్చీలు, 2 కుర్చీలు అల్లి చెప్పండి. అవి 2 కుర్చీలు. వాటి లెక్క కూడా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. గలిపిలి వినండి. ఇప్పుడు మార్త అనే అక్క కోసం మాట్లాడుతున్నాం మనం. ఏ అక్క? మార్త అక్క అనండి ఒకసారి. హల్లెలూయా. ఇక్కడ మార్త అక్కలు ఎవరైనా ఉన్నారా? మరి అక్క మార్త అక్క. హల్లెలూయా. పాపం చేసుకోవచ్చు కదండి. మరి మధ్యలో వచ్చి బాధకుడా ఒంటరిని అయిపోయానయ్యా. అమ్మా ఎందుకమ్మా? అమ్మా మార్తక్క ఎందుకక్క? అప్పుడు ప్రభు అడుగుతుంటే ఆమె అంటది కదా, నేను ఎందుకు ఒంటరిని అయిపోయినా నీకు తెలియదా బాధకుడా? మీకోసమే, నా కోసమే అని నీకు ఎవరు చెప్పారు? అప్పుడు నా చెల్లి నన్ను ఒంటరిగా వదిలేసిందయ్యా. ఆహా, చూడండి. అపవాది ప్రార్థనలో కూర్చున్న వారి మీద నేరం మోపుతాడు వచ్చి. నువ్వు ప్రార్థనలో ఉన్నావు, భక్తిగా ఉన్నావు, కానీ నీ మీద ఒక తాటకేద్దామని, నీ మీద ఒక గరగంప ఏదో ఒకటి వేద్దామని, నీ మీద ఏదో రాయేద్దామని అప్పుడప్పుడు దీని మీద పడుతున్నాయి కదా. నేను కృపారం గారు అప్పుడప్పుడు దీని మీద పడుతున్నాయా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడప్పుడు దీని మీద పడతాయి కదా, రేక్ సెట్ మీద. అలా ఏదో వేద్దామని సాతానుగాడు ఏదో వేద్దామని ఎవరి మీద? ప్రార్థనలో ప్రభువులో నడుస్తున్నావు. నీ నడక బాగుంది, చక్కగా నడుస్తున్నావు, చక్కగా ప్రార్థనకి వెళ్తున్నావు, వస్తున్నావు, దేవునితో నీ నడక బాగుంది, క్రమం తప్పకుండా నడుస్తున్నావు. కానీ ఇప్పుడే ఈ టైంలో నా అపవాదం ఏం చేస్తాడో తెలుసా? ఎవరిలో దూరతాడు ఇప్పుడు? పక్కింటోళ్ళలో దూరడు, ఎదురింటోళ్ళలో దూరడు. నీకు బాగా తెలిసి నీకు అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉన్న వ్యక్తులలో ఎవరో ఒకరిని పట్టుకొని వెళ్ళు, వాళ్ళని కదిలించు. ఎవరిని? ప్రార్థనలో ఉన్న వాళ్ళని, దేవునితో కరెక్ట్గా నడుస్తున్న వారిని కదిలించోసారి. అంటే మార్తమ్మ వచ్చి నా చెల్లిని నాతో పనికి పంపించు ప్రభు అని అడుగుతుంది. నువ్వు చెడిపోయింది కాకుండా ఇప్పుడు ఏమడుగుతుంది అంటే, ఇప్పుడు వాక్యం ఎవరికి చెప్పాలి? యేసయ్యా ఇంట్లో చెప్పాలి. ఆయనకైనా బాధ చేసుకోవాలా? కాదు కదా. ఆయనకైనా బాధ చేసుకోవడం కుదరదు కదా. అందుకనే యేసయ్య
యేసైతే ఎప్పుడైతే మార్త అలా అనిందో మరియ మాట్లాడలేదు, మౌనంగా ఉంది. నేను చెప్పనా, ఏదైనా మీ మీదకి మీరు చక్కగా భక్తిలో కొనసాగుతున్న వేళలో మీ మీదకి ఏదైనా అపవాది ఒక నింద కానీ ఒక అవమానం కానీ ఏదో ఒక సమస్య సృష్టించి మీ మీదకి తెచ్చిపెట్టినప్పుడు మీరు మౌనంగా ఉండండి, కదలొద్దు. మీ చోట్ల మీరు కూర్చోండి. అంటే శాంతి సమాధానం అనేది మీ చోటు, పరిశుద్ధత సంతోషం అనేది మీ చోటు. ఆ చోట్లో ఉండండి, కదిలిపోకండి. దాంట్లో నుండి కదిలితే కోపం వస్తుంది, అప్పుడు వాళ్ళ మీద కేకలేస్తారు. వద్దు, ఆ చోటు వద్దు. మనకి ప్రశాంతంగా ఉండు, నిమ్మలంగా ఉండు, సంతోషంగా ఉండు. నీ ఆత్మ విడుదల అవుతుంది. అప్పుడు నీ ఆత్మ విడుదలవుతే నువ్వు మౌనంగా ఉంటే నీ పక్షంగా ప్రభు మాట్లాడతాడు. మరియ పక్షంగా ఎవరు మాట్లాడారు చెప్పండి? అక్కడ యేసయ్య మాట్లాడారు. మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు పెట్టుకున్నట్టు చేత విచారపడిపోతున్నావు మార్తా. హల్లెలూయా. యేసయ్య ఎంత సౌమ్యుడో చూడండి, ఎంత మృదువైన వాడో చూడండి. ఏయ్ కూర్చో అనడా, ఎందుకు పని చేస్తున్నావు వచ్చే అనలేదు. ఆవిడ వెళుతున్న పని ఆవిడకే బుద్ధి చెప్తుంది, ప్రభువుకి తెలుసు. అందుకనే చేకోసిపోయింది వంటగదిలో, ఏదో జరిగింది. అందుకే విచారం, అమ్మ బాబు ఇన్ని పనులు నా ఒక్కదాని మీద. అసలు పని ఎట్టింది ఎవరో? పని స్టార్ట్ చేసింది ఆ మనిషే. ఓపెన్ ద డోర్ అని తెరిసింది ఆవే. తెరిసినాము ఇప్పుడు ఏం చేస్తుంది? కళ్ళు బయలుగా, అమ్మ బాబు ఎంత పనా, అయ్యి బాబు నా వాళ్ళొక్క దాని వాళ్ళని కాదు బాబాయ్, అమ్మమ్మ మరియా, ఓ మరియా. ఇదా కొంతమంది పాపం వారు జయించలేక, సాతానుని ఎదుర్కోలేక పక్కనోళ్ళ మీద కేకలేసేస్తారు, ఇతరుల మీద కేకలేసేస్తారు. ఆ భర్త భార్య మీద అరిసేస్తారు, లేకపోతే ఆ భార్య భర్త పళ్ళు పట్టలాడేస్తాయి. పళ్ళు ఎవరమ్మా పట్టలాడించేది? వాక్యంలో ఎవరు ఆడిస్తారని ఉంది? చెప్పండి. అపవాది అంటాడు, పళ్ళు కొరుకుతాడు, పళ్ళు నూరతాడు. ఇదంతా ఎవరు చేష్టలు ఇవన్నీ? మనయ్య అపవాది బుద్ధులవి, సాతాను బుద్ధులు. కేకలు పెట్టేసి అరిసేసి ఆవిడికి నెమ్మది లేక, ప్రార్థనలో ఉన్న వాళ్ళకి నెమ్మది లేక, అదిగో చక్కగా ఎవరో మరియా వాక్యం వింటారు చక్కగా ప్రశాంతంగా. అమ్మయ్య ప్రభువా, ఈరోజు మా ఇంటికి వచ్చావు, నేను నీ మాటలు వినాలయ్యా, ఈరోజు విశ్రాంతి దినం, ఈరోజు పునరుత్థాన దినం, ఆయన సన్నిధిలో నేను కూర్చుంటాను. మీరు ఎన్నో పరిస్థితులు వదిలి వచ్చి కూర్చున్నారు. మీరు అల్లెలి చెప్పండి, వచ్చి కూర్చున్నారు. ఇంటికి వెళ్ళేసరికి మార్త లాంటి సమస్యలు కూర్చొని ఉండొచ్చు, తిష్ట వేసుకొని కూర్చొని ఉండొచ్చు. కానీ నేను అంటాను, మౌనంగా ఉండండి. ఇప్పుడు మౌనంగా ఉండండి, చింతపడొద్దు. ప్రభు మీ పక్షంగా హ్యాండిల్ చేయబోతున్నాడు, మీ పక్షంగా ప్రభు లేవబోతున్నాడు. ఆయన లేస్తాడు, ఆయన మాట్లాడతాడు, మీరు మౌనంగా ఉండండి అంతే. అలా చింతపడిపోతూ నీకు చింతలేదా అని ఆమె అన్నది. ఎవరు? మార్త. యేసయ్యకి చింతలేదా అంట. శిష్యులు కూడా ధోనిలో ఉండి వాడ నడిపించ, వాళ్ళు చేయాల్సిన పని చేయలేకపోతున్నారు. పని చేయలేకపోతే ఏం చేయాలి చెప్పండి? పని చేయలేకపోతే, నాకు పని చేయడం చేత కావట్లేదు ప్రభా, నాకు శక్తినివ్వండి, నాకు బలమునివ్వండి అని ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి కదా. అలా అడగడం మానేసి కుయుక్తిగా సాతానుగాడు ఏం చేస్తున్నాడు? ఆయనకి నీ మీద నీకున్న చింత వాళ్ళకు కూడా పెట్టు, నీకు నెమ్మది లేదు కదా, వాళ్ళకు కూడా నెమ్మది లేని వారిగా మార్చే. అందుకని ఎవరిని బట్టి ఎవరికి కలిగిన శోధన, బాధన, రోదన, వేదన ఏది కలిగినా మీరు నిమ్మలంగా ఉండండి, మీరు ప్రశాంతంగా ఉండండి. మొదట మీ చోట్ల మీరు ఉండండి. నీ చోటేంటి? శాంతిగా ఉండటం, సమాధానంగా ఉండటం, సంతోషంగా ఉండటం, నిమ్మలంగా ఉండటం. ఎవరో ఏదో చెప్పారు, అలా జరిగిందా, అయ్యి బాబా అలా జరగకూడదు బాబాయ్, వద్దు, ఈ టెన్షన్ వద్దు, ఈ బీపీ వద్దు, ఈ షుగర్ వద్దు. అందుకే వచ్చేస్తున్నాయి. నన్ను ఇందా చెప్పాను కదా, బీపీ షుగర్లు ఉన్నాయి. ఎక్కడెక్కడో ఎవరెవరి ద్వారానో బీపీ షుగర్లు తెచ్చుకున్నావు సోదరుడా. ఇది కొడితే నీకు బీపీ ఎందుకు రేగుతుంది? అందుకే కొట్టలేదు కదా. బీపీ రావు అనే వ్యక్తికి ఇది కొడితే బీపీ వస్తుందంటే, ఇప్పుడు ఇంకా కొడితే ఇంకా వస్తుంది, అప్పుడు వచ్చి మన మీద ఎగురుతాడు. అప్పుడు మనం ఏం చెయ్యాలి? కొట్టడం మానేస్తాం, చేతులు చప్పలు కొట్టుకుంటాం, ప్రభువుని సేవిస్తాం. ఆయన ప్రభువుని సేవించి ఆరాధించే ఆ అనుభూతిని అడ్డుకోలేడు కదా అపవాది.
హల్లెలూయా చెప్పండి. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించుదురుగాక. నేను అనేది చూడండి, అపవాది ఏ రీతిగానైనా నీ చోట్లో నుండి నిన్ను కదిలించాలి. నాకు ఒక బుద్ధి ఉండేది తెలుసండి, నాకు బుద్ధి ఉండేది, అది నాకు ఒక బలహీనత అయిపోయింది. చిన్న స్వభావమే కానీ అది నాకు ఒక బలహీనతగా మారిపోయింది. బలహీనత అనేది ఎవరో పూడ్చలేనంత గొయ్యది, అది ప్రభువే పూడ్చాలి. అది తెలుసండి. నాకున్న బలహీనత ఏంటో తెలుసా? ఏదన్నా పొరపాటు చూస్తే నేను ఒప్పుకోలేను, అంతే. తప్పు జరిగితే ఒప్పుకొని నేను వెంటనే ఖండించేయడం, వెంటనే అడిగేయడం, ఇది నా బలహీనత. ఇంకోటి ఇంతకంటే మరి బలహీనత ఏంటో తెలుసా? పిల్లలు ఎక్కడైనా ఏడుస్తుంటే, ఎవరైనా పిల్లల్ని బాధ పెడుతుంటే ఆ బాధ పెట్టినోండి చంపాలన్న ఆలోచన వస్తుంది నాకు. అది నా బలహీనతగా ఉండేది. ఎందుకంటే పిల్లలకి ఏదైనా అయితే అస్సలు తట్టుకోలేదు. నా పిల్లలు కాదు, పరాయోళ్ళ పిల్లలైనా ట్రైన్లో వెళ్తుంటే ఒరిస్సా వాళ్ళే ఎవరో వాళ్ళు బాగా ఏడుస్తున్నట్టు చిన్న బాబు, ఉక్కిపోతున్నారు అందరూ జనాలు ట్రైన్లో. నేను రామగుండం వెళ్తున్నాను, రిజర్వేషన్ మా టికెట్లు. సరే మాకు ఇంకా ఎక్కువ మంది చేయించుకున్నామేమో, ఓ సీట్ వాళ్ళకి ఇచ్చేసాను నేనే, వాళ్ళకేమో రిజర్వేషన్ లేదు. పిల్లోడితో ఉన్నారు కదా అని ఒకటి ఇచ్చేసి నేను పాశ్యం గారు దాంట్లో కూర్చున్నాం. పగలన్నమాట అది. ఇంతకే అయినా కానీ ఆ పిల్లోడు ఏడుపు ఆపలేదు. ఏమైందని చెప్పి చూస్తే, ఏంటి ఎందుకు ఏడుతున్నాడంటే, పాలు లేవన్నారు. పాలు ఇవ్వచ్చు కదమ్మా నువ్వంటే, తల్లి పాలు పట్టదంట. పాల డబ్బా ఉంది కానీ ఆ డబ్బాకి పాలపేక లేదు. ఇప్పుడు పాలపేక ఎక్కడ వస్తుందండి? ట్రైన్లోని భీమవరం నుండి విజయవాడ వరకు వెళ్ళి దారిలో పాలపేక లేదు. స్టేషన్ ట్రైన్లో ఇటు రెండు బోగీలు వెనక్కి వెళ్ళి మొత్తం అడిగాను. నేను ఇంకొకరు వెళ్ళి అడిగాం, ఎవరి దగ్గర ఎక్కడ దొరుకుతుంది పాలపేక? సరే రైల్వే స్టేషన్లో ఆపితే విజయవాడ వెళ్ళే వరకు కూడా దొరకలేదు. విజయవాడలో ఆగింది ట్రైను. వెంటనే అక్కడ షాప్ ఉంది, తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. పాలు పెట్టారు, తాగాడు పిల్లడు, ప్రశాంతంగా పడుకున్నాడు. పడుకున్నావాడిని పడుకున్నట్టు ఉంచాలా, భుజం మీద వేసుకున్నాను. పోనీ చూసుకోవాలి కదా. పైన ఫ్యాన్ ఉంది, ఆ ఫ్యాన్లోకి ఏలు వెళ్ళిపోయింది ఆ పిల్లడిది. ఏలు వెళ్ళిపోతే కొంచెం తెగి రక్తం వస్తుంది. నాకు ఇంకా వచ్చేసింది, ఇంకా రెండో వాడు వారేసినట్టుగా అయిపోయింది. ఏయ్ అని చెప్పి ఇంకో కోణంలోకి వెళ్ళిపోయి బుద్ధి జ్ఞానం లేదా, ఏం తింటారు, అన్నం తింటారు, మట్టి తింటారు అని చెప్పి ఆ తల్లిదండ్రులను తిట్టేసి ఆ పిల్లల్ని లాగేసుకొని నేను చాలా కోప్పడిపోయాను. ఈ బలహీనత నాకు ఉంది. తర్వాత రామగుండం వెళ్ళాక అక్కడేమో మీటింగ్లు జరుగుతున్నాయి, సేవకుల సదస్సు. మార్కెట్కి వెళ్ళాను. అక్కడికి వెళ్తేనేమో మిట్ట మధ్యాహ్నం 2 అవుతుందండి. 2 అక్కడ ఏ కొనుక్కుందామని వెళ్తే నేను మా ఫ్రెండ్స్, చూడండి సేవలోనే ఉన్నాను, ఇవన్నీ సేవలు ఎదురైనయే. ఒకడు అదండి ఇలా కొట్టుకుంటారు కదా, బట్టలు లేకుండా అదేంటి కొరడాతో ఇలా చెల్లుమని కొట్టుకొని డబ్బులు అడుగుతారు. చిన్న పిల్లలు ఉన్నారు అతనికి, ఎంత పిల్లలు. ఆ కొట్టుకునేవాడికి చెప్పులు లేవు, ఒంటి మీద సొక్క లేదు, ఒక డ్రాయర్ మాత్రం ఉంది చిన్న పిల్లలకి. ఒక షాప్ వాడి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే ఆడేమో డబ్బులు ఎత్తలేదు. వేయకపోతే అయినా వీడు కదులుతలేదు, పక్క షాప్కి వెళ్ళిపోవచ్చు కదా. వీడు ఎలకోకుండా అక్కడే కొట్టుకుంటున్నాడు. అయినా కానీ ఆడు ఎత్తలేదు. ఆడు సరే ఎంత కఠినంగా ఉన్నారు ఏంట్రా బాబు, నేను చూస్తున్నాను ఇది అంత పక్కన జ్యూస్ కొట్లో ఉన్నాను నేను. సరే అని చెప్పి ఒరే బాబు అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. ఈ లోపల ఆ పిల్లోడిని ఇలా ఒక రెక్క కూడా అట్టుకొని లేపి, రూపాయి కాసు ఉంటుంది కదా, ఇదిగో రూపాయి కాసు, ఇది అట్టుకొని ఆ పిల్లోడిని ఇలా నొక్కి పెట్టి ఇక్కడ పెట్టి ఇలా గీసేపోతున్నాడు. ఎవరు? వాళ్ళ నానే, ఆ కొట్టుకునేవాడే. ఇలా నొక్కి పెట్టేస్తున్నాడు. ఆ పిల్లడేమో ఎర్రి కేకలు వేసేస్తున్నాడు. ఎండలో జోడలేవు, శరీరం అంతా ఎండిపోతుంది, ఎండకే కాలిపోతుంది. ఇక వచ్చేసిందండి నాకు. అప్పుడు కూడా వచ్చేసి అని చెప్పి ఆడి మీదకి లేచాను. మళ్ళీ ఎవరా బుద్ధి జ్ఞానం లేదా, అడిగిపోతే అంటే నేనెత్తానని చెప్పి నేను డబ్బులు ఇచ్చాను. వెళ్ళిపో ఇక్కడ నుండి అర్జెంటుగా, ఆ పిల్లడికి చెప్పులు కదా అన్నాను. చూడండి నాలో ఇలాంటి ఒక సైతాను గాడికి సంబంధించిన బలహీనత ఇది. ఎందుకింత తీవ్రంగా స్పందించాలి?
ఇది మంచిదంటారా? మంచిదంటారా? ఇది ఏదో 100లో 10% మంచిదంతే, 90% మంచిది కాదు. ఇలా ఎన్నో చోట్ల పిల్లలకి ఏదైనా జరుగుతుంటే, సెల్ ఫోన్లో ఏదైనా న్యూస్ వస్తుంటే నా మైండ్ అంతా పట్టేసి భయంకరమైనటువంటి వేదనకు గురైపోయేవాడిని. పిల్లల కొరకు ఏడ్చేస్తాను నేను. ఇది ఒక బలహీనత. ఇది దేవుణ్ణి కలిగి చేసిన భారం కాదు, ఇది బలహీనత. ఇది అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా చెప్పండి. ప్రభు నాతో మాట్లాడాడు, నీలో అది తీసేసుకో, నిమ్మలంగా ఉండు. ఆ పరిస్థితి అలా ఉందా, నీ కళ్ళతో చూసావా, చెవులతో విన్నావా, ప్రార్థన చేయి, నిమ్మలంగా ప్రార్థన చేయి. ఎందుకు అలాగ ఐరాణ పడతావు నా కుమారుడా? ఎందుకు టెన్షన్ పడతావు? నీ శాంతిని, నీ సమాధానాన్ని పోగొట్టడానికి అపవాది పన్నిన వాళ్ళిదంతా అవన్నీ నీకు చూపిస్తాడు. అందుకనే పిల్లలను కూర్చున్న సమాచారం అంతా ఎక్కువగా నా దగ్గరికి వచ్చేది. ఇప్పుడు నాకు అది ఇప్పుడు బాధ లేదు. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో తెలుసా? నా చోట్లో నేను ఉన్నాను. హల్లెలూయా చెప్పండి. నా చోటు ఏంటో తెలుసా? సమాధానం, ప్రశాంతత, శాంతిగా ఉండటం, సంతోషంగా ఉండటం. ఎవరైనా ఏదైనా తెచ్చి చెప్తే కదిలిపోవటానికి ఏమీ లేదు. ఇంకా ఎందుకు కదిలిపోవాలి? నాకు అర్థమైంది, నేను గ్రహించుకున్నాను, నా ఆలోచన తీరుని మార్చుకున్నాను. ఇదేం పెద్ద కష్టం కాదు, ఆలోచన మార్చుకోవడమే, అంతే. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు బాగా దుఃఖంలో, శ్రమల్లో ఉన్నాడండి దావీదు. ఉన్నప్పుడు అయ్యో అయ్యో అని ఏడవలా. పాత రోజుల్లో అతడు చేసిన భక్తి, అతడు పొందుకున్న సంతోషం అవన్నీ ఒకసారి మెదడులోకి తెచ్చుకున్నాడండి. మళ్ళీ ఇప్పుడు చూడండి, అందుకనే మళ్ళీ నా బతికింతేనా అనుకోలేదు. తనకు ఏదైతే శ్రమగా శోధనగా ఉందో ఆ శోధనతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఒక ఆలోచన మారింది, అంతే. నీ ఆలోచన మార్చుకున్నావంటే ఇక మీదట నువ్వు సమస్యలకు భయపడవు, వచ్చే పరిస్థితులకు భయపడవు, వాటితో నేరుగా మాట్లాడగలుగుతావు నీవు. హల్లెలూయా. ఎవరైనా కానివ్వండి, అపవాది ఎవరినైనా పంపనివ్వండి, కానీ నువ్వు నిమ్మలంగా ఉంటావు, అంతే. సంతోషంగా ఉంటావు. నేను అదే ప్రకటిస్తున్నాను ఈ పూట. హల్లెలూయా చెప్పండి. చూడండి ఒక మాట, యెషయా గ్రంథం 40వ అధ్యాయము ఆఖరి వచనం చూడండి. యెషయా గ్రంథం యెహోవా కొరకు మళ్ళీ చదవ. పక్షిరాజు వలె రెక్కలు చాపుతారు, పైకి ఎగురుతారు. ఎవరంటండి? యెహోవా కొరకు ఎదురు చూసేవారు, అంటే కనిపెట్టుకునేవారు, మౌనంగా ఉండేవారు. ఒక మాట చెప్పనా, దేవుళ్ళో నిలిచిన వారు అని మాట వీళ్ళు. యెహోవా కొరకు ఎదురు చూడటం అంటే శాంతిగా ఉండటం. సమస్య వచ్చింది, ఉండు అప్పుడే కాదు, నా సమయం ఇంకా రాలేదు, ఏదో పరిస్థితి కొరత అయింది, ద్రాక్షారసం. ఈ లోపల వెంటనే చూడండి, అపవాది ఎవరిని పంపించాడు? ఎవరిని ఉపయోగించాడు? తల్లినే. అమ్మో, ఈ సమయంలో నా కొడుకైతే కరెక్ట్ ఇప్పుడు. అవునా, వచ్చేసింది అమ్మగారు, వచ్చేసి బాబు యేసుబాబు ద్రాక్షారసం అయిపోయింది బాబు. వాళ్ళందరి మధ్యలో కొంచెం తల్లికి కూడా ఘనత, కొంచెం ఫీలింగ్, నా కొడుకు అద్భుతం చేస్తాడు. ఇది మానవ ఫీలింగ్. ఇది ఈ ఫీలింగ్ని యేసయ్య దెబ్బకి విరగొట్టి పంపించేసాడు తల్లిని. తల్లి అయితే ఏంటి? ఆయన ఎవరు? నా తండ్రి చిత్తం చేయవారే నా తల్లి, నా తండ్రి అన్నాడు కదా. హల్లెలూయా. అందుకని యేసయ్య అన్నాడు, అమ్మా నా సమయము ఇంకా రాలేదమ్మా. అలాగని ఎందుకు వచ్చావు అమ్మా? ఏం కాదు అమ్మా, నా సమయం. ప్రతిదాన్ని నేను అంటున్నాను, శాంతితో చెయ్యండి, శాంతితో మాట్లాడండి. వాళ్ళు శాంతిగా ఉంటే నేను ఉంటానండి, కాదు, నువ్వే శాంతిని విడుదల చేయి. నీలో ఉన్న శాంతి ఎంత శక్తివంతమైందో తెలుసా? అవతలోడు ఎంత గలిబిలి మోసుకొచ్చినా దాన్ని అలాగని చేయగలవు యేసునామలో. ఎంత గలిబిలైనా యేసయ్య ధోనిలో ఎప్పుడైతే శిష్యులు వచ్చి ఇలా ఫిర్యాదు చేశారో, ఓ మాట చెప్పనా, యేసయ్యతో ఉండి యేసయ్య మీద దృష్టి లేనోళ్ళు ఏమండి, వాళ్ళ వైఖరి గలిబిలిగా ఉంటుందన్నమాట. శాంతిగా ఉండలేరు. వాతావరణం అంతా కూడా పాడవుతూ ఉంటుంది. ఆ వాతావరణం పాడు చేస్తారు, వాళ్ళు గలిబిలు అవుతారు, పక్కన వాళ్ళు కూడా గలిబిలు చేస్తారు. యేసయ్య అదిగో సమాధానంగా లేచాడు, చూసి అల్పవిశ్వాసులారా ఎందుకు సందేహపడితిరి? ఇదిగో ఏం చేయాలి ఇప్పుడు? గాలి అణిగిపో, సముద్రమా నిమ్మళమైపో. అయిపోయింది. మాట్లాడా లేదా?
చెప్పండి. సమస్యలతో మాట్లాడాలి, పరిస్థితులతో మాట్లాడాలి. ప్రభా నువ్వు మాట్లాడినైనా, నువ్వు మాట్లాడినైనా కాదు, నీకు అధికారం ఇచ్చాను కదా, నువ్వు గద్దించు. అపవాదిని ఎదురించడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి గద్దించండి. మరి మీ చోట్లో ఉండి గద్దించండి. చోటు క్రమం, ఇప్పుడు నేను ఇక్కడ ఉండి చేయాల్సింది చెయ్యాలి, కానీ చోటు మారి ఇప్పుడు చేస్తే, ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేశాను అనుకోండి, అవుతుందా? అవదు. నా చోటు ఏమిటి? శాంతి. నా చోటు ఏమిటి? సంతోషం, ప్రశాంతత. క్రీస్తులో నేను ఉన్నాను. యేసయ్య నాలో, చెప్పండి చెప్పండి, యేసయ్య నాలో ఉన్నాడు, క్రీస్తులో నేను ఉన్నాను అని ఈ గ్రహింపుతో ఇక్కడే ఉండాలి. చోటు మారకూడదు. యేసయ్య లేచాడు, తానెవరో తనకు తెలుసు, ఆయనతో ఎవరున్నారో తెలుసు, ఆయన తండ్రి ఏకమై ఉన్నామని తెలుసు, అన్నీ తెలుసు. అందుకనే గాలి నిమ్మలమైపో, సముద్రమా అణిగిపో అన్నాడు. ఒక మాట, నువ్వు ప్రశాంతమైన వాతావరణం చూడాలంటే నీ కుటుంబంలో, నీ పరిస్థితులన్నింటిలో ఒకటే, నువ్వు శాంతిగా ఎదుర్కో. శాంతితో చెయ్యండి, సమాధానంతో చెయ్యండి. ముళ్ళుకు ముళ్ళు కదండి, అది ఎక్కడ? ధర్మశాస్త్రం అది. ఇప్పుడు ప్రతి గలిబిలికి ఆపోజిట్ ఏంటి? ఇప్పుడు శాంతితో తొక్కేయచ్చును, సమాధానంతో. హల్లెలూయా. ఒకసారి యేసన్న గారిని కొట్టడానికి ఆయన అంతు తేల్చేద్దాం, వాడు అంతు తేల్చేద్దాం అని చెప్పి కొంతమంది బయలుదేరి కర్రలు పట్టుకొని వచ్చారు. ఒక వ్యాన్లో వచ్చారు. వచ్చి ఇదిగో యవనస్తులు పెళ్ళిళ్ళు చేసుకోకుండా సేవ చేసి ఇలా ప్రేరేపిస్తున్నావు నువ్వే కదా, మా అబ్బాయి అలాగే వచ్చేసాడు, మా అమ్మాయి అలాగే వచ్చేసింది, నీ అంతు తేలుతాం, ఆగు, ఎక్కడున్నాడు అని చెప్పి వినాలి. యేసన్న గారు ఉన్న స్థలానికి వచ్చేసారు. అదిగో మేడ గదిలో ఉన్నాడు ఆయన, మేడ మీద అందరూ వెళ్ళారు. చాలామంది కుర్రోళ్ళు కర్రలు పట్టుకొని పైకి వెళ్ళిపోయారు. పైకి వెళ్ళిపోయిన ఒక అరగంటకే కిందకి సంతోషంగా దిగుతున్నారంటండి వాళ్ళు. లోపల ఏం జరిగింది? కొట్టేశారా? అబ్బే, ఆయనే మమ్మల్ని కొట్టాడు. దేంతో కొట్టాడు? ప్రేమతో కొట్టాడు, శాంతితో కొట్టాడు. అయ్యి బాబోయ్, అలాంటి అయినా మేము కొట్టడానికి వెళ్ళింది, ఆయన మేము పట్టుకోవడానికి వెళ్ళింది. లోపల ఏం చేశాడు? ఏ మంత్రం వేసాడు? రా ఇలా మారిపోయారు. ఏ మంత్రం వేయలేదు. ఆయన మాట తీరు ఆయన చూడగానే బాబోయ్ మాకే భయం వేసిందిరా. హల్లెలూయా. వాళ్ళకి శుభ్రంగా భోజనం పెట్టి, చూడండి, శుభ్రంగా భోజనం పెట్టి, ఎండను వచ్చారు కదా డ్రింక్ తాగండి రా. నీ శత్రువుకి నువ్వు చల్లటి కూల్ డ్రింక్కి హల్లెలూయా చెప్పండి, బాదంగిరి తాగించు నీ శత్రువుకి, లేకపోతే ఓ చీరకొని హల్లెలూయా చెప్పండి. నాకు చీపురు పళ్ళు ఎట్లేదు పాస్ గారు, నేను ఎలాగెత్తానండి 1000 రూపాయలు చీర కొని, 1000 రూపాయలు ఎవడు కొనమన్నాడు నిన్ను? 500 ఎట్టుకోను. హల్లెలూయా చెప్పండి. వెళ్ళు కూర్చో, మిమ్మల్ని చూద్దామని వచ్చానండి ఈరోజు. ఏం పట్టుకొచ్చావేటి? ఏం పట్టుకొచ్చా? 4 యాపిల్ పట్టుకెళ్ళు, ఓ చీర అట్టుకెళ్ళు. దేవునికి స్తోత్రం. అయిపోయింది. ఆ రోజు ఆమెకి నీకు మధ్యలో ఉన్న గోడ కూలిపోయింది. ఏ గోడ చెప్పండి? ఏ గోడ? వివాదం అనే గోడ, జగడం అనే గోడ. ఎప్పుడు నుండో ఆమె మీద నీకు, నీ మీద ఆమెకు ఏదో ఉందే. ఏమీ లేదు. ఈ గోళ్ళన్నీ కూలిపోను గాక. అన్నదమ్ముల మధ్య గోళ్ళ కూలిపోను గాక. అక్క చెల్లెల మధ్య గోళ్ళు కొంతమంది అంటలేదు, ఉంచుకుంటారేంటండి? మీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియకూడదని గోడ ఉంచుకుంటారా? ఏ గోడ? ఈ గోడలు ఉంచుకోవచ్చు, ఏ గోడ ఉండకూడదు? వివాదము, జగడము, అసూయ. వాళ్ళు ఏదన్నా పచ్చకుంటే కొనిసుకున్నారు, ఈ గోడ కూల్చే ముందు హల్లెలూయా చెప్పండి. తోటికోడల మధ్య గోడ ఉంటుంది, ఆ గోడ ఇప్పుడు ఏమవ్వాలి? హల్లెలూయా చెప్పండి. కూల్చేసుకోవాలి ముందు. నువ్వా నేనా? ఎవరు తోసేద్దాం దాన్ని, ఎవరు పడకూడదని అటొక తోటికోడలు ఇటొక తోటికోడలు ఉండి మధ్య తోసేయాలంతే. యేసునామములో ఒకరి మీద ఒకరు తోసేసుకోకండి మొత్తం మీద. హల్లెలూయా. ఇవి అంటే వివాదం, అసూయ, ద్వేషం, మత్సరం. ఆవిడ చూస్తే ఈవిడికి పడదు, అమ్మో వచ్చేసిందా వెళ్ళిపోదాం పక్క నుండి. ఇలాంటివి వద్దు, తప్పించుకొని వెళ్ళిపోవద్దు. ముఖాముఖిగా కలిసి మీ మనసులో ఏమీ లేదా వందనాలు చెప్పండి. మీ మీద ఉన్న ద్వేషం, అవతల వాళ్ళకి నిజంగా కోపమే ఉంది, కానీ ఆ కోపం ఒక్కసారిగా 2 మొక్కలు చేసినట్టు అవుతుంది. హల్లెలూయా. ఎందుకని? మనం ఎవరం? దేవుని పిల్లలం అండి. ఆయన పిల్లలు ఆయన వలే చెయ్యాలంతే. ఆయన పిల్లలు ఆయనలాగే చేయాలి. యేసయ్య ఎక్కడైనా కర్ర పెట్టి కొట్టాడా చెప్పండి? తల్లిదండ్రులను ఎదిరించాడా చెప్పండి?
ఎక్కడ ఎదిరించలేదు, ఎక్కడ ఎవరిని కొట్టలేదు. భార్యాభర్తలు కొట్టుకోండి అని చెప్పాడా? చెప్పలేదు. ప్రభు చేసినట్టు చెయ్యండి. లేచాడు నిమ్మలంగా, గాలి అణిగిపో, సముద్రమా అణిగిపో, అయిపోయింది, అంతే. సమాధానం వచ్చేసింది, ప్రశాంతంగా అద్దరికి చేరారు. హల్లెలూయా. ఓ మాట చెప్తాను వినండి, ఓ మాట చెప్తాను. అక్కడ ఆ ద్రాక్షారసం అయిపోయిన సమయంలో ఆ సాతానుగాడు తల్లిని ఉపయోగించి పంపించి యేసు ప్రభువుని గలిబిలి చేద్దామని. అప్పుడు ఆయన అన్నాడు, నా సమయం ఇంకా రాలేదు. నేను అంటాను, నీ సమయంలో నువ్వు చెయ్యి. ఏ సమయంలో దేవుడు ఏ సమయంలో ఏది చేయమన్నాడో అది చేసేయి. దేవుడు చెప్పిన సమయంలో చెయ్యకపోతేనండి దాని మీద ఉన్న అభిషేకం కోల్పోతారు, అభిషేకం పోతుంది. దేవుడు చెప్పిన సమయంలో చెయ్యకపోతే దేవుడు మనల్ని క్షమించునుగాక. దేవుడు చెప్పిన పని, పరిచర్యను కూర్చొని నీకు ఏదో చెప్పొచ్చు, లేకపోతే ఇంకోటి ఏదన్నా దేవుడు నీకు చెప్పొచ్చు. నీకు అప్పగించబడిన పనిని నమ్మకంగా చేసి ముగించు. ఒకవేళ ఇప్పుడు కాదు తర్వాత చేద్దామని వాయిదా వేస్తే దాని మీద ఉన్న అభిషేకం కోల్పోతావు. దేవుడు ఒక పని చెప్పాడంటే ఆ పని మీద ఒక అభిషేకాన్ని విడుదల చేస్తాడు. ఎందుకని చెప్పింది ఎవరు? దేవుడు. దేవుడు చెప్పిన తర్వాత ఆ పనికి తగిన సామర్థ్యం, బలం అన్నీ ఆయన ఇస్తాడు. ఇస్తాడు కదా. ఇప్పుడు పలానా చోటకెళ్ళి మీరు ఈ పని చేయండి, అమ్మ మీరు ఈ పని చేయండి అని ఒకవేళ దేవుడు నా ద్వారా చెప్పొచ్చు, లేక దేవుడే చెప్పొచ్చు. అప్పుడు ఏం చేయాలి? ఓకే, బయలుదేరడమే, ఆలస్యం చేయకూడదు. ఆలస్యం చేయటం వలన, పని చేయుట ఆలస్యం చేయటం వలన అభిషేకాన్ని కోల్పోవటమే. ఎంత నష్టమండి, తీవ్రమైన నష్టం జరుగుతుంది. అభిషేకం లేని వాళ్ళ దగ్గరికి అపవాది ఈజీగా వచ్చేస్తాడు. అభిషేకం లేని పనులు చేయకండి. అభిషేకం కోల్పోయి నువ్వు చేసిన పని ఎంత చేసినా విసుగొచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది. చిరాకు రెట్టింపు అవుతుంది, చిరాకు ఎక్కువ అవుతుంది, కోపం వచ్చేస్తుంది. మార్తకు అదే వచ్చింది. అల్లెలు చెప్పండి. మార్తకు అదే వచ్చేసింది. చిరాకు వచ్చేసింది, కోపం వచ్చేసింది, విసుగుదల వచ్చేసింది. నీ చిరాకులు పరాకులు అన్నీ పోవాలంటే ఏ సమయంలో ఏది చేయాలో అది చేసి ముగించండి. నీ బాధ్యతలు ఏమిటో నువ్వు దానిని అలాగే గైకొని ఆ బాధ్యతలను పూర్తిగా జరిగించేసేయండి. వాయిదా వేసారంటే వాయిదా వేయటం ద్వారా దాని మీద ఉన్న అభిషేకం, మీ మీద ఉన్న అభిషేకం ముక్కలవుతుంది. నువ్వు ఆనందిస్తున్నాను అనుకుంటావు, కాదు. ఆల్రెడీ మొక్కలైపోయిన అభిషేకంలో ఏదో అలాగా. కానీ నీ అభిషేకం మొక్కలు అవ్వకూడదనే కదా ప్రభు చెప్తున్నాడు. నీ అభిషేకం ఏకముగా ఉండాలి, నీ అభిషేకం బలముగా ఉండాలి, నీ అభిషేకం నీ మీద ఇంకా ఎదిగి నీ పిలుపు ఇంకా ఎదగాలి, పెద్దదవ్వాలి, గొప్పదవ్వాలి నీ అభిషేకం. అంతేగాని వాయిదా వేసి అంటే నిర్లక్ష్యం చేయడం అనమాట. వాయిదా వేయటం అంటే వాయిదా వేసి నిర్లక్ష్యం చేసి దేవుని సమయాన్ని మీరు దొంగిలించొద్దు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు దేవుడికి ఇవ్వాలని ప్రేరేపణ వచ్చిందా, దాన్ని చేసేసేయండి. వాయిదా వేయకండి. దేవుడు ఇచ్చిన ప్రేరేపణ పదే వినాలి. నన్ను చూస్తూ వినండి. పదే ఓ ప్రేరేపణ వస్తుందా, అది దేవుడే చెప్తున్నాడు అని అర్థం. 2-3 సార్లు మీకు మనసులో అలాగే తోచిందా, అది దేవుడు చెప్తున్నాడని అర్థం. కాబట్టి దేవుడు చెప్పిన దానిని మీరు ఈజీగా గుర్తుపట్టాలి, మీరు ఈజీగా గుర్తించాలి. ఆ గుర్తించడానికి అనుభవం ఏమిటంటే 2-3 సార్లు మళ్ళీ అదే మీ మనసులో తట్టుతుంది, మీ మనసులోకి వస్తుంది. అలా వచ్చిందంటే అది దేవుడు చెప్తున్నాడని అర్థం. దేవుడు చెప్తాం ఎలా తెలుసుకోవాలి పాస్టర్ గారు? దేవుడు చెప్తాం తెలుసుకునే మార్గమే చెప్తున్నాను. ఒక విషయం మీకు ఒక ప్రేరేపణ వచ్చింది, ఆలోచనలో దేవుడు చెప్పాడు, మళ్ళీ 2వ చెప్పాడు, మళ్ళీ 3వ చెప్పాడు, అయితే అది దేవుడే చెప్తున్నాడు. అది దేవుడు చెప్తున్నాడు. దేవుడి స్వరం ఎలాగైనాలండి? దేవుడి చిత్తం ఎలా తెలుసుకోవాలండి? ఆయన చిత్తం తెలుసుకొనుట, ఆయన స్వరం వినుట, మరలా రిపీటెడ్గా దేవుడు మాట్లాడుతుంటే. దేవుడు నైజీరియా కోసం చెప్పాడు నాతో, నైజీరియా దేశం కోసం. ఆ నైజీరియా దేశంలో ఒక యవనస్తుడి కొరకు దేవుడు చూపించాడు నాకు. సర్లే అనుకున్నాను. 2వసారి మళ్ళీ మరుసటి రోజు నా తలంపులో లేదు, నైజీరియా దేశం మర్చిపోయాను. ఇప్పుడు ఒక యవనస్తురాలు కనబడుతుంది. మళ్ళీ నైజీరియా దేశంలో ఒక యవనస్తురాలు కనబడుతుంది. అది నైజీరియా దేశంలో ఒక యవనస్తురాలు, ముందు రోజు ఒక యవనస్తుడు. ఎందుకు ఇలాగాని ఆలోచిస్తే
ఇది దేవుడు నైజీరియాని మార్చడానికి, నైజీరియాని కదిలించడానికి, నైజీరియాని పాడు చేస్తున్న శక్తుల్ని ఆ దేవుడు కాల్చాలనుకుంటున్నాడు, యవనస్తులను మార్చాలనుకుంటున్నాడు. దేవుడు అవసరమైతే నన్ను కూడా తీసుకుపోవాలనుకుంటున్నాడు నైజీరియా దేశాన్ని. హల్లెలూయా. దేవుడు తీసుకెళ్తాడు, దేశాలు తిప్పుతాడు. ఇక్కడ ఉన్న మీలో కూడా మీ కుటుంబాల్లో ఉన్నవారు ఇతర దేశాలకు వెళ్ళబోతున్నారు. ప్రవచిస్తున్నాను నేను. ఎలాగెళ్తామండి, వయసు అయిపోయిందండి, మేమేం చేస్తామండి, ఎన్ని పక్కన పెట్టండి, శాంతిగా ఉండండి. ప్రభువా నువ్వు చెప్పావు కదా, నువ్వు చేస్తావు, అంతే, విశ్వసించండి, అంతే. హల్లెలూయా. దేవుడు ఏమైనా చేయగలడు. హల్లెలూయా. శాంతిగా ఉండండి, సమస్యను ఎదుర్కోండి. అయితే ఇక్కడ మనం చదివినటువంటి వాక్యంలో యెహోవా కొరకు ఎదురు చూచేవారు కనిపెట్టుకోండి, శాంతిగా ఉండండి. అప్పుడు ఏం కలుగుతుందంటే మీకు నూతన బలం. అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు మీకు రెట్టింపు బలాన్ని ఇస్తాడు. ఆల్రెడీ ఉంది బలం, ఆ బలాన్ని రెట్టింపు చేస్తాడు, రెన్యువల్ చేస్తాడు. ఇంకోటి తెలుసా, 2 తమ రూపాన్ని మార్చుకునే ఉన్నాయి భూమి మీద. అదేంటో తెలుసా? ఒకటి గ్రద్ద, తన ఏంటండి అది, తన రెక్కలన్నీ తీసేసుకొని అదే పక్షిరాజే గ్రద్ద. ఆ గ్రద్ద కొండల్లోకి వెళ్ళిపోయి రాళ్ళ మధ్యలో తన ముక్కుని రాసుకుంటుంది, తన రెక్కలన్నీ పీకేసుకుంటుంది. మళ్ళీ అది రెన్యువల్ చేయబడుతుంది, అది నూతన పరచబడుతుంది. అది అలాగే పాము కూడా అంతే. పాము కూడా దాని కుసుబ అదేదో పొర వదిలేసి మళ్ళీ నూతన పడుతుంది. అది దేనికి? సాతానుగాడు. అది ఇది దేనికి? పక్షిరాజు ఎవరిది? దేవుని అభిషేకంతో నింపబడింది. అది దేవుని అభిషేకానికి సాదృశ్యం. అభిషేకంలో ఉన్నవారు ఎక్కడ ఉండగలరు, ఇంకో చోట కూడా ఉండగలరు. నీకు తెలుసా? ఓ దైవజనుడు ఈరోజు మాకు పలానా దైవజనుడు వాక్యం చెప్పాడండి, భలే చెప్పారండి. ఎవరు? పలానా ఆయన సి బ్రౌన్ అనే ఒక దైవజనుడు అనుకోండి. ఎప్పుడు? పలానా రోజు పలానా టైం. అదా ఆ రోజా మీ దగ్గర? ఎలాగా? అవును, ఆయన వచ్చాడు, వాక్యం చెప్పాడు, వెళ్ళాడు. అదే సమయంలో అదే రోజు మా దేశంలో వాక్యం చెప్పాడు ఆయన. ఎలాగా? అభిషేకం చేసే కార్యాలు ఎలాగే ఉంటాయి, సాక్ష్యాలు ఉన్నాయి. హల్లెలూయా చెప్పండి. అంటే అభిషేకం గాల్లో తీసుకెళ్ళిపోతుంది. బైబిల్లో ఫిలిప్ అనే ఒక శిష్యుడు అన్నాడు. ఫిలిప్, పరిశుద్ధాత్ముడు వచ్చి ఫిలిప్ని ఎత్తుకొని తీసుకెళ్ళి రథం దగ్గర పెట్టాడంట. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎత్తుకొని తీసుకెళ్ళి రథం దగ్గర పెట్టాడు. ఇప్పుడు అంతవరకు రథంలో కూర్చొని ఇలా వాక్యం చదువుతున్నాడు, అటు ఇటు చూసుకుంటున్నాడు మంత్రి. బండి ముందుకెళ్తుంది, చదువుతున్నాడు, చూసుకుంటున్నాడు అటు ఇటు, ఎవరు లేరు. సడన్గా ఇలా చూసేసరికి ఇక్కడ ఒక అతను పరిగెడుతున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. అదే ఇప్పుడు వరకు లేని వ్యక్తి ఇంత నా రథం ఎంత స్పీడ్కి వెళ్తుంటే దాంతోపాటు ఎలాగో పరిగెడుతున్నాడు ఇతను అనుకుంటున్నాడు రథంలో ఉన్న మంత్రి. అయ్యా మీరు చదువుతున్నది మీకు అర్థమవుతుందా? లేదండి, ఎవరైనా దారి చూపిస్తే నాకు అర్థమవుతుందండి, ఏదో చదువుతున్నానండి, ఇప్పుడే చర్చికి వెళ్ళి వస్తున్నానండి, కానీ కళ్ళు తెరవబడలేదండి. అయితే నేను చెప్తానంటే రథం ఆపోసారి ఎక్కడన్నా నేను కూర్చోబెట్టుకొని ఆ మంత్రికండి ఈ ఫిలిప్ మొత్తం వాక్యలో యేసుక్రీస్తుని గురించి బోధించాడంట. కొంచెం దూరం వెళ్ళేసరికి మళ్ళీ రథం ఆపేమన్నాడు మంత్రి. డ్రైవర్ని రథం ఆపమంటే అప్పుడు ఆపాడు. అగో నీళ్ళు, ఇగో నాకు బాప్తీసం కావాలి ఇప్పుడు అని అడిగాడు. అప్పుడు ఇద్దరు కలిసి నీటిలోకి వెళ్ళారు, బాప్తీసం ఇచ్చాడు. బాప్తీసం ఇవ్వగానే అక్కడ ఫిలిప్ లేడు. ఎటు వెళ్ళిపోయాడు? ఎంత ఎడారి లాంటి ఈ మార్గంలో ఈ ఫిలిప్ అనే ఈ దైవజనుడు ఎట్టెళ్ళాడు ఎంత దూరం చూసినా కనబడతలేదు. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు అతన్ని తీసుకొని వెళ్ళిపోయాడంట. హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధాత్ముడు ఈ కార్యాలు చేస్తాడు. అందుకని పక్షిరాజు యవనము వలె మీ యవనము క్రొత్త దగుచుండునట్లుగా, క్రొత్తది. ఇక మీదట మీరు ఎలా ఉంటారో తెలుసా? నూతన బలముతో ఉండబోతున్నారు మీరు. మీ మీద నేను వృద్ధాప్యం చూస్తా లేదు, నేను మీలో యవన బలాన్ని చూస్తున్నాను, నేను యవన శక్తిని చూస్తున్నాను నేను మీలో. హల్లెలూయా. విశ్వసించిన వాడి కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహించబోతున్నాయి. హల్లెలూయా. కానీ మీ చోట్లో చెప్పండి, మీ చోట్లో ఉండాలి, మీ చోటు మారకూడదు. ఏ పరిస్థితి వచ్చినా
కదిలించడానికి బోల్డ్ వస్తాయి. శాంతిగా ఉన్నావనే వస్తాయి, నువ్వు సమాధానంగా ఉన్నావనే నీ దగ్గరికే వస్తాయి. ఎవడెవడి దగ్గరగా వెళ్ళో సమస్యలు నీ దగ్గరికే వస్తాయి, నీ తలుపు తడతాయి. అప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే పొద్దున్నే ఎవడో కానీ ఎవడేడో అని చెప్పి తలుపు తీయకూడదు. ఏదొచ్చినా కానీ సమాధానంగా వెళ్ళి డోర్ తీస్తావు. ఏంటి, నేను నిరాశనే, నేను అప్పులోడిని, నేను చింత, నేను విచారం అంటది అది వచ్చినాడు. అప్పుడు నువ్వేమంటావు, నాకు ఈరోజు ఇటుతో పని లేదు, ఆల్రెడీ నేను నా దేవుళ్ళు ఆనందంగా ఉన్నాను, నా చోట్లో నేను ఉన్నాను. నేను ఏ చోటు ఇది చెప్పాలి, అందరూ గట్టి చెప్పండి. ఇదే చోటు శాంతి, ఇంకా సమాధానం, ఇంకా సంతోషం, ప్రశాంతత, నెమ్మది, నెమ్మలత్వం. ఇది నీ చోటు, ఇది యేసయ్య చోటు. ఇది హల్లెలూయా. నీ చోటుని నువ్వు పాడు చేసుకోకు, నీ చోటుని గలిబిలి చేసుకోకు. నీ ఇంట్లో నువ్వు ఉన్నావంటే అక్కడ అంతా ప్రశాంతంగా ఉండాలి. నువ్వు సంఘంలో ఉన్నావంటే అంత ప్రశాంతంగా ఉండాలి అంతే. నీ మూలంగా ఎవరు గలిబిలి అవ్వకూడదు. హల్లెలూయా చెప్పండి. ప్రశాంతంగా ఉండాలి. యేసయ్య ఈ జీవితమే నీకు ఇచ్చాడు. మరి నా సమస్యలు ఎలా పోతాయి పాస్టర్ గారు? నువ్వేం కంగారు పడకు. ఆయన హ్యాండిల్ చేస్తాడు. చెప్పాడు కదా, ఆయన హ్యాండిల్ చేస్తాడు, ఆయన చూసుకుంటాడు. యెహోవా కొరకు ఎదురు నువ్వు ఎదురు చూడటమే నీ పని. అంటే నీ చోట్లో నువ్వు ఉండటమే నీ పని. ఆయన చేయబోయేది ఏంటో తెలుసా? క్రొత్త బలం నింపబోతున్నాడు నీలో. నువ్వు ఇప్పుడు ఆ బలముతోనే నువ్వు చిన్నగా ఒక మాట పలికిన కార్యం జరుగుతుంది. హల్లెలూయా చెప్పండి. నువ్వు ఇంతవరకు అరిసి చేయలేని కార్యం నిమ్మలంగా ఉండి చెప్పు. నీరసంగా కాదు, నిమ్మలంగా ఉండి చెప్పు. ఏటో ఈరోజు అంతా దిగులుగా ఉంది, ఏదో చేసేయండి బాబా, ఎలా వద్దు. హల్లెలూయా. ప్రశాంతంగా కూల్గా ఉండండి, కూల్గా ఆలోచించండి. మీ ఆలోచన వ్యవస్థ మార్చబడును గాక, మీ ఆలోచించే తీరు మార్చబడును గాక. అవును, నన్నేం కదిలించగలదు? ఏ శోధన నన్ను కదిలించగలదు? నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కదా, ఎందుకు కదలాలి? నేను కదలను పెట్టి నేను నిశ్చలంగా ఉంటాను. హల్లెలూయా. అయ్యో తెల్లారితేనే కట్టాలండి డబ్బులు. హల్లెలూయా చెప్పండి. తెల్లారితే హల్లెలూయా, తెల్లారితే 20,000 వరకు కట్టాలి. హల్లెలూయా. రేపు పొద్దున్న, ఎల్లుండి పొద్దున్న, అవతల ఎల్లుండి పొద్దున్న దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. ఏమన్నా ఉందేమో? ఏం లేదు, ఏ సోర్సు లేదు. ఎవరన్నా ఆఫర్ ఇచ్చారేమో, మాట ఇచ్చారు, ఏ మాట ఇవ్వాలా. ఎవరిచ్చారో కానీ తెలుసా? దేవుడు ఇచ్చాడు మాట. హల్లెలూయా. ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. ఆ దేవుని బిడ్డలారా, ఓ ప్రశాంతమైన వాతావరణంలో ఉండండి. ఆయన మిమ్మల్ని చూసుకుంటాడు, నూతన బలముతో నింపుతాడు. మీరు ఇప్పుడు ఎవరో తెలుసా? పక్షిరాజులు అవ్వాలి. ఇప్పుడు మీరు చెప్పండి, ఏమవ్వాలి? పక్షిరాజు చాలా ఎత్తులో ఎగురుతుందండి. అంత ఎత్తులో ఎగిరిన సముద్రం లోపల ఏ చేప ఉందో తెలుసు దానికి. అంత ఎత్తు. అవును, నేను అంటాను, సమస్యను ముందుగానే చూడగలుగుతాను. లేక ఇంకోటి చెప్పనా, నీ ఆహారం ఎక్కడుందో దానిని ముందుగానే పసిగట్టగలుగుతావు. నీ ఆహారం దేవుడు నీ కొరకు సిద్ధపరిచింది ఎక్కడుందో చూడగలుగుతావు. నువ్వు నిమ్మలంగా ఉండు. పక్షిరాజు యవ్వన బలం ధరించుకో. హల్లెలూయా చెప్పండి. వినండి. పక్షిరాజు ఓ చోటకెళ్ళి తన యొక్క రూపాన్ని మార్చుకుని రూపాంతరం చెందుతుంది. మీరు ఇప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళి, ప్రభా ఎన్నో మార్లు నేను కదిలించబడ్డాను, ఎవరెవరిని బట్టో కదిలించబడి ఈ నోరు వాడేనయ్యా నీ చిత్తం లేకుండా, ఈ చేతులు వాడాను, ఈ కాళ్ళు వాడుకున్నాను, దయతో నన్ను క్షమించండి అయ్యా. ఇదిగో నీవు నన్ను ఏ చోట్లో పెడితే ఆ చోట్ల నేను ఉంటాను, నా మీదకి వచ్చేదంతా ఇక నీవే చూసుకో అని ప్రభుకి అప్పగించి మీరు అలా నిమ్మలంగా ఉన్నారనుకోండి, పక్షిరాజు లాంటి బలం పొందుకుంటారు. మీరు పొందుకుంటారా? పక్షిరాజు మరి ఒక చోట ఉండదమ్మా, ఓ చోట ఉండదు. మరి ఎక్కడా? పైన ఎగురుతుంది అది. అంటే దాని అర్థం ఏంటి? నీవు దేవుని సన్నిధిలో ఉన్నంత వరకు నీకు ఎగిరే అనుభవం ఉంటుంది. నీకు పై స్థానం అంటే నీ పొజిషన్ మారబోతుంది. ఇక మీదట నీ స్థాయి మారబోతుంది, నీ చోటు మారబోతుంది. నువ్వు క్రీస్తులోనే ఉన్నావు, ఇంకా అప్పర్ లెవెల్కి వెళ్తావు నువ్వు యేసు నామములో. ఏ లెవెల్? అప్పర్ లెవెల్ అంటే ఏంటి? అప్పర్ లెవెల్ అంటే మేడగది అనుభవం. మేడగది అనుభవంలో పరిశుద్ధాత్మతో నింపబడిన వారందరూ కూడా ముందుగానే వివేచన వరం వచ్చేసింది, ఆత్మ వరం వచ్చేసింది, పరిశుద్ధాత్మ వరాలు పొందుకున్నారు. అదే కదా అప్పర్ లెవెల్ అంటే.
నేను చెప్తున్నాను చూడండి, మీరు రానున్న రోజుల్లో ప్రవచించలేని వాళ్ళు ప్రవచించబోతున్నారు. హల్లెలూయా. మీరు నిమ్మలంగా ఉండండి, ప్రతిదీ ప్రభు చూసుకుంటాడు. మీరు ప్రవచించవలసిన వారు, మీరు భాషలు మాట్లాడవలసిన వారు, మీరు భాషలకి అర్థము చెప్పవలసిన వారు మీరు. హల్లెలూయా. అయితే ఇలాంటి ఉన్నతమైన స్థితికి మీరు చేరుకుంటుంటే ఓ మాట చెప్పనా, నీవు ఎప్పుడైతే వినాలి, ఆత్మలో లేపబడుతూ ఉంటావో నీకు కావాల్సిందంతా నీ ఎదురుగుంటానే కనబడుతుంది. ఆ గ్రద్దకి, ఆ పక్షిరాజుకి ఏం కావాలో అది అలా చూస్తుందండి. సాతాను ఏదో రకంగా గలిబిలి చేయాలని చూస్తాడు. ఏ గలిబిలికి మీరు గురి కావద్దు, చూడక్కర్లేదు. సాతానుగాడు, నేను వాక్యం చెప్తా ఉంటానా, నన్ను గలిబిలి చేయాలని. అదిగో వాళ్ళు పడుకున్నారు, వాళ్ళు లేపు, ఇగో వీళ్ళ పిల్లలు అల్లరి చేస్తున్నారు, వీళ్ళని చూడు. అవన్నీ పరిశుద్ధాత్ముడే చూచుకొనును గాక. ఆయన హ్యాండిల్ చేసుకుంటాడు. ఇంకా అందుకనే నేను నిలిచిన చోట్లో నేనేం చెప్పాలో, నేనేం చెయ్యాలో నా పని నేను చేస్తుంటే ఆయన పని ఆయన చేస్తాడు. ఇంకో మాట చెప్పనా, నీ పని నువ్వు చేస్తుంటే ఆయన పని నీ కొరకు ఏం చెయ్యాలో ఆయన చేస్తాడు. దేవుడు ఈ మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.